నమస్తే. మనతో పాటు సరూర్ నగర్ మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. సో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. ఎట్లున్నారు? చాలా సో కార్పొరేటర్ నుంచి మాజీ కార్పొరేటర్, సో స్పెషల్ అధికారుల పరిపాలన అవన్నీ నడుస్తాం. సో మీరు చేస్తున్నవి కూడా చూస్తాను. సో ఏం చెప్తారు ఈ స్పెషల్ 99 days ఆఫ్ పరిపాలనలో? అసలు పరిపాలన లేదు మాట్లాడడానికి, అందులో ఏమీ జరగట్లేదు. కేవలము ఆ స్పెషల్ ఆఫీసర్స్ అని అంటున్నారు. ఆ స్పెషల్ ఆఫీసర్స్ ఆఫీస్ రూమ్లలో కూర్చొని చాయ్ పానీ లావుకుంటా పేపర్లు తిప్పడానికి తప్ప దేనికి పనికి రావట్లే. ప్రజాక్షేత్రంలో క్షేత్రస్థాయిలో మాత్రం ఎవరు కూడా పని చేయట్లే. మోరీలు వంగుతున్నాయి, చెత్త ఎక్కడదక్కడ ఉంది, రోడ్లు అంతా అస్తవ్యస్తంగా ఉన్నాయి, పనులు జరగట్లేదు, కనీసం దోమల మందు కూడా కొడతలేరు. ఈ మధ్య కాలంలో ఎండాకాలం పీక్ సీజన్ ఇది, అట్లాంటిది మంచినీళ్ళు కూడా ఇంటి వరకు రావట్లేదు. మంచినీళ్ళు లేక ట్యాంకర్లు బుక్ చేసుకుంటే ట్యాంకర్లు కూడా 10 రోజులకు రావట్లేదు. ట్యాంకర్ల కోసం కూడా పెద్ద లైన్ కట్టాల్సి వస్తుంది. అన్న పెన్షన్ రావట్లేదు. వైద్యం కోసం అని చెప్పి ఆసుపత్రిలోకి పోతే ఆసుపత్రులు సరిగ్గా నడవట్లేదు. ఇప్పుడు కొత్తగా కాలేజీలు స్కూళ్ళు స్టార్ట్ అయ్యాయి. ఆ స్కూళ్ళు కాలేజీలలో సరిగ్గా టీచర్లు ఫ్యాకల్టీ కూడా లేకుండా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అసలు పరిపాలన లేదు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాదు, కేవలం ఒక పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి మనం ఓట్లేసినట్టుంది, కానీ మన సంక్షేమం కోసం, మన అభివృద్ధి కోసం ఓట్లేసినట్టు మాత్రం కనిపించట్లేదు. అంటే నేను ఇప్పుడు జస్ట్ ఈ క్వశ్చన్ కంప్లీట్ గా ఒక ఆన్సర్ చెప్పినట్టు చెప్పేసి ఎట్లా మేడం? అంటే ఇంత స్పాంటేనిటీగా ఇంత కంటిన్యూ అంటే ఎట్లా చూడండి, ప్రిపేర్ అయ్యారా? ఒకవేళ అబద్ధం అయితే స్క్రిప్ట్ రాసుకొని ప్రాక్టీస్ చేసి డైలాగ్ ప్రిపరేషన్ చేసుకొని డెలివరీ చేయాల్సి వస్తుంది. అదే నిజమైతే నిద్రలో లేపు అడిగినా కూడా నిజం చెప్తాం. మేము అదే చెప్తున్నాం, నిజం ఇది. ఇవాళ ప్రజలందరూ కూడా అనుభవిస్తున్న బాధ. 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు, ఏమి ఇచ్చిండ్రు? ఫ్రీ బస్ అని చెప్తారు. ఆ ఫ్రీ బస్ కూడా ఏంది? భార్య ఒక ఉచితంగా టికెట్ ఇవ్వాలని చెప్పి భర్త మీద డబుల్ రేట్లు వేసి అమ్ముతున్నారు. ఎవరం మాట్లాడతాం? ఎన్నిసార్లు ప్రశ్నిస్తాం? ఎన్నిసార్లు పోరాడతాం? నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే. సో ఆకుల శ్రీవాణి గారు కార్పొరేటరా, కంటెంట్ క్రియేటరా? కార్పొరేటర్నే నేను, కానీ ఒక కంటెంట్ తోటి మాట్లాడి ఆ కంటెంట్ ప్రజల వరకు వెళ్ళాలి. ఎందుకు అనంటే ఆ సమస్య తెలవాలి అనంటే గట్టిగా ప్రశ్నించాలి, పోరాడాలి, ఎదురించాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా నేను పని చేస్తున్నాను. ఈ రోజు జనరేషన్ కి ప్రకారంగా నేను పని చేస్తున్నాను. ఒకప్పుడు వార్త తెలవాలి అనంటే రచ్చబండ మీద కూర్చొని 4 పెద్ద మనుషులు చెప్తే ఆ రోజు సమాజంలో ఏమైందో తెలిసేది. తర్వాత రేడియో వచ్చింది, తర్వాత న్యూస్ పేపర్ వచ్చింది, శాటిలైట్ టీవీ వచ్చింది, ఆ తర్వాత యూట్యూబ్ వచ్చింది. ఇప్పుడు ఫోన్లలోనే షార్ట్ వీడియోస్, రీల్స్ అవి ఇవి చేసి సమాజంలో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ రోజు అమ్మ కడుపు నిండా బిడ్డకు అన్నం పెట్టాలంటే కూడా చేతిలో ఫోన్ పెట్టాల్సి వస్తుంది. ఒకప్పుడేమో తల్లి సంకన పిల్లలను ఎత్తుకొని చందమామ రావే, జాబిలి రావే అని చెప్పి తిరుక్కుంటూ భోజనం పెట్టేది. ఈ రోజు చేతిలో ఫోన్ పెడితే చందమామ కూడా చేతిలోనే కనిపిస్తుంది. సో దానికి తగ్గట్టుగా నేను కూడా అదే పని చేస్తున్నాను. అంటే ఇప్పటివరకు నేను చూసినట్టు పొలిటీషియన్స్ లో కంప్లీట్ ఎవరు కూడా ఇంతగానో ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయరు, ఎవరు కూడా ఇంతగానో రీల్స్ చేయరు. సో అలాంటిది మీరు ఎట్లా వేసారు? ఈ థాట్స్ ఎట్లా వస్తాయి మీకు ఇవన్నీ? నేను నరేంద్ర మోదీ గారిని చాలా ఫాలో అవుతాను. నరేంద్ర మోదీ గారు గుజరాత్ కి ముఖ్యమంత్రి అయినప్పుడే సోషల్ మీడియా గురించి చాలా సార్లు చెప్పారు. ఈ రోజు నెక్స్ట్ జనరేషన్ ఉంది అంటే అది సోషల్ మీడియా ద్వారానే. ఒకప్పుడు ప్రచారం చేయాలి అని అంటే కాళ్ళకు గజ్జలు కట్టుకొని డప్పు పట్టుకొని ఊరంతా వెళ్ళి దిండోరా కొట్టి మాటలు చెప్పేవాళ్ళం. కానీ ఈరోజు ప్రచారం మారుతుంది, డే బై డే మారుతుంది. మనం చేసిన పని 10 మందికి తెలియాలి. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లే ఉంటున్నాయి. న్యూస్ పేపర్లు చదివే కాలం పోయింది, టీవీలు చూసే కాలం పోయింది, యూట్యూబ్లలో న్యూస్లు చూసే కాలం కూడా మెల్లమెల్లగా పోతుంది. కేవలం చేతులలో ఫోన్లు చూస్తున్నారు. కాబట్టి మీరు అప్డేట్ కావాలి అని నరేంద్ర మోదీ గారు అన్నారు. కాలం క్రమేణా మనం కూడా మారాలి కాబట్టి మేము కూడా మారాము. అందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మాకు అది ఎలా వాడాలో బాగా తెలుసు. కొంతమందికి అది రాదు, మాకు తెలుసు. రానోళ్ళు ఏం చేస్తారంటే అరే ఈమె ఎక్కువ వాడుతుంది కదా, ఏమనలేక ఈమె అందులోనే ఉంది అని చెప్పి విమర్శిస్తారు. వాళ్ళకి రాక వాళ్ళకి ఎట్లా వాడుకోవాలో చేతగాక మాట్లాడతారు. అదే అంటే మీరు అన్నట్టు. సో మీకు బీజేపీ పార్టీకి ఆబ్వియస్లీ చాలా బాగా తెలుసు వాట్సాప్ యూనివర్సిటీ అని చెప్పేసి చాలా వరకు ఫేక్ న్యూస్ కూడా బీజేపీ చాలా పెద్ద ఎత్తున కూడా స్ప్రెడ్ చేస్తుంది. ఏమంటుంది? లేదండి, బీజేపీ సంస్థాగతంగా ఏదైనా సరే న్యాయంగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలేనే కానీ వాళ్ళు మాట్లాడే మాటనే కానీ ఒకటికి 10 సార్లు ఆలోచించే మాట్లాడతారు. ఎందుకంటే సమాజ నిర్మాణం, వ్యక్తిత్వ నిర్మాణాన్ని నమ్మేదే బీజేపీ ఐడియాలజీ. అట్లాంటి వాళ్ళు తప్పుడు నిర్ణయాలు, తప్పుడు మాటలు మాట్లాడరు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇందాక మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో గురించి ఒకప్పుడు కట్టెల పొయ్యి వాడేవాళ్ళం, ఈ రోజు ఎలక్ట్రిక్ స్టవ్లు కూడా వాడుతున్నాం. అట్లానే చెప్పి ఎలక్ట్రిక్ స్టవ్ నాకు వాడడం రాదు, ఒక ఆమె వాడుతుంది అని చెప్పి ఆమెను విమర్శించే బదులు నువ్వు కూడా వాడు. ఎందుకంటే రేపు గ్యాస్ అయిపోతుంది, కట్టెలు అయిపోతాయి, అన్న అయిపోతే నువ్వు మళ్ళీ రావాల్సింది ఎలక్ట్రిసిటీకి. కాబట్టి వాడడం నేర్చుకోవాలి అంతే. సో వాడడం నేర్చుకోవడం ఓకే, కానీ దాన్ని కంప్లీట్గా మిస్లీడ్ చేయడం కావచ్చు. అంటే ఎందుకు చెప్తున్నా స్పెషల్ సోషల్ మీడియా పైన ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే రీసెంట్గా సో మేము చేసిన కొన్ని వీడియోస్ అంటే
జర్నలిస్ట్గా మేము టీడీపీ ప్రభుత్వం పైన విమర్శలు చేసినప్పుడు కానీ ఆ వీడియోస్ కానీ, లేకుంటే బీజేపీకి ఏదైనా సరే బండి సంజయ్ పైన మాట్లాడిన వీడియోస్ కావచ్చు, బండి భగీరథ్ పైన మాట్లాడిన వీడియోస్ కావచ్చు, వీటి గురించి రీసెంట్ పవన్ కళ్యాణ్ పైన మాట్లాడిన వీడియోస్ కావచ్చు, ఇవన్నీ కూడా డైరెక్ట్ ఆటోమేటిక్గా సోషల్ మీడియా నుంచి డిలీట్ అయిపోతున్న పరిస్థితి. సో దీని ఎందుకు ఇదంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక పాలసీ వల్ల. సో దీనివల్ల కంప్లీట్గా అంటే ఏదైనా సరే మాట్లాడే స్వేచ్ఛ ఉంది, మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది, నాకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది కాబట్టి సో ప్రశ్నించాల్సిన వీడియోస్ అన్ని కూడా డిలీట్ అయిపోతున్న పరిస్థితి. అది కేంద్రం డిలీట్ చేస్తున్న పరిస్థితి. సో అదే కదా, అంటే మీకు బీజేపీ పార్టీకి ఏదైతే కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ఏదైతే పాజిటివ్ ఉన్నాయో ఆ వీడియోలు ఉంటున్నాయి, ఏదైతే వ్యతిరేకంగా మేము అలాంటి వాళ్ళు మాట్లాడితే అవి డిలీట్ అవుతున్నాయి. ఏం చెప్తారు దానిపైన? అట్లేమీ లేదండి. బీజేపీని వ్యతిరేకించినవి, రీసెంట్గా కాక్రోచ్ పార్టీ వాళ్ళు వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయాలని కోరినది, బీజేపీని వ్యతిరేకించి బీజేపీ పైన నినాదాలు చేసింది, అదేంటారు నరేంద్ర మోదీ గారిని తన్సే జుదా అని అన్నవి, మోదీ తేరా ఖబర్ కూదేంగి అన్న మాటలు అవన్నీ కూడా ఇప్పటికీ ఉన్నాయి సోషల్ మీడియాలో. ఒకవేళ మాకు నచ్చకపోతే అవన్నీ కూడా తీసేస్తాం కదా. కాన్సెప్ట్ అది కాదు. ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఒక టర్మ్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ క్రాస్ చేస్తే మన ఉంటాయి పోతాయి. అంతేగాని దానికి బీజేపీ పార్టీకి సంబంధం, బీజేపీ ఎలోన్గా తీసుకున్న నిర్ణయాలు కాదు, రాజ్యాంగబద్ధంగా కొన్ని సంస్థలు తీసుకున్న నిర్ణయాలు అవి. వాటిని మనం గౌరవించాల్సిందే. ఒకవేళ అది తప్పు జరుగుతుంది, అది తీసేశారు అని అంటే దానివల్ల వేరే వాళ్ళకి ఏమైనా గొడవలు అవుతున్నాయి అని చెప్పి బాధపడి తీసేశారో ఏమో మనకు తెలియదు. ఈ రోజు నేను బయటికి వచ్చి విమర్శిస్తాను, టీఆర్ఎస్ వాళ్ళనో లేకపోతే కాంగ్రెస్ వాళ్ళనో విమర్శిస్తాను. నా పైన క్రిమినల్ కేసులు పెట్టారు. ఏమని పెట్టారు? అరే నువ్వు వచ్చి విమర్శిస్తున్నావు, టీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఘర్షణలు అవుతాయి కాబట్టి నీ పైన కేసు పెట్టాము అని అన్నారు. సరే దాన్ని గౌరవిస్తాం. ఏం చేస్తాం? కేసు తీసుకుంటాం, కోర్టు చుట్టూ తిరుగుతాం. అవును, మీరు కేసెస్ సో సుమారు ఎన్ని కేసెస్ ఉన్నాయి? 16 కేసులు. సో అంటే దేని రిలేటెడ్ అన్ని కూడా సేమ్ ఒకటే క్రిమినల్ కేసులు లేవండి, వేరే. ఒకసారి సెక్రటేరియట్ ముట్టడించింది ఒకటి, అసెంబ్లీ ముట్టడించింది ఒకటి, జీహెచ్ఎంసీ ముట్టడిచ్చాం, ఒకసారి జలమండలి ముట్టడిచ్చాం, ఒకసారి మా ఏరియాలో ఒక స్కూల్లో షూటింగ్ జరుగుతుంది, పోయి షూటింగ్ ఆపాను నేను. స్కూల్ సమయంలో విద్యార్థులకు చదువు చెప్పకుండా షూటింగ్ ఏంది అని చెప్పి దాన్ని ఎదురిచ్చా. దానికోసం అని చెప్పి స్ట్రెస్ పాసింగ్ కేసు పెట్టారు. అట్లా కొన్ని కేసులు పెట్టారు. రోడ్ మీద పోయి ఒక రోజు ట్రాఫిక్ ఆపి నిరసన చేశామన్నమాట, దానికోసం డిస్టర్బెన్స్ అని చెప్పి కేసులు పెట్టారు. ఇట్లా కొన్ని ఉన్నాయి. మాకు సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, 3 సార్లు ఇదే నియోజకవర్గానికి ఎమ్మెల్యే, మళ్ళీ 3 సార్లు మంత్రిగా ఉన్నారు, అధికార పార్టీ వెంబడే ఉన్నారు. కానీ అయినా కూడా నువ్వు ఉద్ధరించింది ఏంది? నువ్వు 1 రూపాయి కూడా ఇవ్వలేదు, నువ్వు ఇచ్చింది గుండు సున్నా అని చెప్పి ఇంటింటికి పాంప్లెట్లు పంచాం. దానిపైన కొన్ని కేసులు పెట్టారు. అన్ని కేసులు కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం కొట్లాడినవే, సోషల్ మీడియాలో వచ్చినవి ఏం కాదు. అండ్ రీసెంట్ గా సెక్రటేరియట్ ముంగట 2 times అని కూడా మీ రీల్స్ చూసినాం మేము. కాబట్టి అదే బోర్డ్స్ పెట్టుకుని ఏం బోర్డ్స్ రీల్స్ అంటే ఏందన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి. మీరు చెప్పాలి. రీల్స్ అడిగింది మీరు కదా, నేను ఒకటి అనుకుంటున్నా, నాది పక్కకు పెట్టండి. మీరు అడుగుతున్నారు కదా రీల్స్ అంటే ఏంది, మీరు చెప్పండి. పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి రీల్స్ మీరు పెట్టారా? రీల్స్ ఇప్పుడు మాట్లాడింది రీల్స్ పెట్టారా? మళ్ళీ ఎట్లా? ఇట్స్ కైండ్ ఆఫ్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ కదా. అంతే కదా. నేను కూడా నా ప్రజలకి ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఇప్పుడు 15 నిమిషాలు కూర్చొని దేశ స్వాతంత్రం ఇట్లా వచ్చింది, దేశ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ గారు దిండి మార్చి చేసిండ్రు, ఉప్పు సత్యాగ్రహ చేసిండు, ఇన్నిసార్లు జైలుకి పోయిండ్రు, అది చేసిండ్రు, ఇది చేసిండ్రు అంటే ప్రజలు వినరు. ఎందుకంటే ప్రజలు ఇవాళ రేపు 2 నిమిషాలకి స్కిప్ బటన్ కొట్టేస్తున్నారు. వాళ్ళు వినాలి అని అంటే వాళ్ళకి ప్రాపర్గా చెప్పాలి. నేను చెప్పే విధానం ఒకటే, నేను శ్రీవాణి ఇట్లనే మాట్లాడతా. నేను మాట్లాడిన దాన్ని నా టీం వాళ్ళు ఎందరూ ఏం చేస్తారంటే ఎడిట్ చేస్తారు, దానికి కొంచెము కలర్లు అద్దుతారు, మ్యూజిక్ అద్దుతారు, కింద పోస్టర్లు అద్దుతారు. అది ప్రజలకు ముఖ్యంగా జెన్జీ పిల్లలకు అట్రాక్ట్ అయ్యేటట్టుగా వినిపించేటట్టుగా చేస్తారు. ఈ రోజు అమ్మ తెల్లన్నం వండింది, తెల్లన్నం పప్పుచారు వండితే పిల్లలు తింటలేరు, వీళ్ళకందరికీ కలర్ఫుల్గా కావాలి, స్టైల్గా కావాలి. అందుకని తల్లి ఏం చేస్తుంది, అందులో కొంచెం సాస్ వేసి కొన్ని కూరగాయలు వేసి ఫ్రైడ్ రైస్ చేసి ఇస్తుంది. కానీ బిడ్డ కడుపు నిండిందా లేదా? బిడ్డ కడుపు నిండడం ముఖ్యం. మనకి ఏం పెడితే ఏంది, మనకి పప్పన్నం తింటే బలం వస్తుంది కానీ ఫ్రైడ్ రైస్ తింటే కడుపు ఖరాబ్ అవుతుంది. ఫ్రైడ్ రైస్ లో కూడా కూరగాయలు ఉంటాయి కదా, తల్లి చేసేదాన్ని బట్టి. ఒకవేళ కూరగాయలు క్యారెట్ తినంటే అబ్బాయి తినడు, క్యారెట్ జ్యూస్ చేసి ఇస్తే అబ్బాయి తాగుతాడు. కడుపు నిండడం ముఖ్యము, అబ్బాయి ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. అదే పని నేను చేస్తున్నాను. నేనేమి లాని బ్రేక్ చేయట్లేదు, నేను ఏమి అనెథికల్గా చేయట్లేదు, నేను ఎవరిని డిస్టర్బ్ కూడా చేయట్లేదు. నా వేలో నేను రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా, అందరికీ చేరుకునేటట్టుగా నేను నా స్టైల్లో నేను చేస్తున్నాను. మీరు అన్నట్టుగా కేవలం రీల్స్ కూడా చేయలేదు. రోడ్ల పైన కూర్చున్నాను, చెత్తలో చేయి పెట్టినా, చెత్త ఊడ్చినా, డ్రైనేజ్ ఎత్తినా, డ్రైనేజ్ తీసుకుపోయి జీహెచ్ఎంసీ జలమండలి ఆఫీస్ల ముందు వడేసిన, నిరసనలు చేసిన, ఎదురించిన, స్టేషన్ల చుట్టూ పోయినా, పోరాడిన, కోర్టు చుట్టూ పోయినా,
దాంతో పాటుగా అధికార పార్టీ అయిన బీఆర్ఎస్తో పోరాడినా, ఇప్పుడు కాంగ్రెస్తో పోరాడినా, తప్పు చేసే ఎంఐఎంతో కూడా పోరాడినా, నా దేశం కాకుండా నా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న జిహాదీలతోటి కూడా పోరాడిన. ఇన్ని గణం చేసిన కదా, వినతి పత్రాలు కూడా ఇచ్చిన కదా, మళ్ళీ అవన్నిటి గురించి కూడా మాట్లాడాలి కదా. అవన్నీ మాట్లాడకుండా కేవలం రీల్సే చేస్తుంది, కేవలం మంచి బట్టలే వేసుకుంటుంది, కేవలం కార్లల్లో తిరుగుతుంది అంటే ఎట్లా? అంటే నా గురించి తప్పు లేక, నా గురించి ఏమనాలో తెలియక ఇక కొంతమంది నన్ను టార్గెట్ చేస్తున్నారు. అయినా కూడా నేను తప్పు అనుకోను, అయినా కూడా ఆశీర్వాదంగానే తీసుకుంటారు. నా గురించి మాట్లాడుతున్నారు అని అంటే ఇంతో కొంత నా మీద విలువ ఉందిలే అని అనుకుంటా. సో మీరు సెక్రటేరియట్ ముంగడ ఒక బోర్డు పట్టుకున్నారు. సో దానిపైన కొన్ని మెసేజ్ పెట్టి చేసారు మీ నిరసన. సో ఆ సెక్రటేరియట్ ముంగడ చేసిన నిరసన ఆకుల శ్రీవాణి గారు నీట్ పైన సుమారుగా ఈ రోజుకి 17 మంది పిల్లలు చనిపోయారు. సో వారిపైన ఎందుకు మాట్లాడలేరు, వాళ్ళ గురించి ఎందుకు ఆ బోర్డ్స్ పెట్టి నిరసన ఎందుకు తెలపలేరు? ఆకుల శ్రీవాణి గారు కాదన్న, కొన్నిటి మీద నేను చేసిన అంటే సెలెక్టివ్ గా ఉంటారు. ఆకుల శ్రీవాణి సెలెక్టివ్ గా ఈ రోజు ఆ రోజు రైతులకి బాధ అనిపించింది. ఎందుకు అంటే పర్సనల్ గా కూడా కొంతమంది రైతులు మా బీజేపీ పార్టీ బస్సు యాత్ర అని చెప్పి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని బాధలు విన్నాం, ప్రత్యక్షంగా చూసాం కూడా. ఒక రైతు అయితే మీరు ఎందుకు వస్తున్నారు, ఆ లీడరు ఈ లీడరు ఆ రాజకీయ నాయకులు ఈ రాజకీయ నాయకులు వచ్చి మా మీద ఇవన్నీ మాట్లాడకండి, వచ్చేటప్పుడు ఇంత విషం తీసుకురండమ్మా అని బాధ అనిపించింది. అట్లాంటి దాంట్లో నాంతో కొంచెం నేనేమన్నా చెయ్యాలి కదా అని చెప్పి నాకు అట్లా చేయాలనిపించింది. స్కూల్స్ విషయంలో మాట్లాడాను, ఫీజుల గురించి. ఎందుకనంటే స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. మా ఇంటికి చాలా మంది వచ్చి నన్ను, అక్క నాకు పాపని స్కూల్లో జాయిన్ చేయాలని ఉంది, ఫీజు తక్కువ చేపియండి అక్క. నాకు అది నచ్చలే. అరే నువ్వు ఈ దేశంలో ఉన్నావు, ఈ దేశంలో నువ్వు ట్యాక్సులు కడుతున్నావు, ఈ దేశంలో మంచిగా బ్రతకాల్సిన హక్కు నీకు కూడా ఉంది, నీ పిల్లలకి మంచి విద్య అందించాల్సినది నీది కూడా బాధ్యత. నువ్వు ఎందుకు ఇవాళ ఇంత బాధపడుతున్నావు? ఉచిత విద్య ఉంటే అయిపోతుంది కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు? కొంచెం ఆలోచించండి దీనిపైన కూడా. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పక్కన పెట్టండి, రాజ్యం మన తెలంగాణ గురించి ఆలోచించండి అని గుర్తు చేయడానికి అని చెప్పి నా తరఫున నేను ఒక చిన్న బాధ్యతగా ఒక నిరసన తెలిపిన అంతే. అండ్ మళ్ళీ నీట్ ఇదే పిల్లల పైన ఫీజుల కోసం మాట్లాడిన మీరు నీట్ దేశవ్యాప్తంగా నీట్ పైన సో ఎక్కడ కూడా కనిపించలేదు. అంటే మీ ఆకుల శ్రీవాణి అనగానే ఫస్ట్ ఆకుల శ్రీవాణి గారు దీనిపైన వీడియో చేసినట్టు ఫస్ట్ మేము రెగ్యులర్గా చెక్ చేస్తుంటాం. ఎందుకంటే మేమే కాదు చాలా మంది ఆకుల శ్రీవాణి అంటే చెక్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో వీటన్నిటిపైన మాట్లాడే ఆకుల శ్రీవాణి గారు ఎందుకు నీట్ పేపర్ పైన ఇప్పటికీ కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సుమారుగా 20 లక్షల మంది విద్యార్థులు. సో మీరు సరూర్ నగర్ వచ్చి తెలంగాణలో కొన్ని లక్షల మంది విద్యార్థులు, కానీ దేశవ్యాప్తంగా 20 లక్షల మంది విద్యార్థులు. సో అందులో 17 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్న పరిస్థితి హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది చేసుకున్నారు. కాబట్టి మళ్ళీ వీటిపైన ఎందుకు మాట్లాడలేరు ఆకుల శ్రీవాణి గారు? అంటే కేంద్రం నిర్వహిస్తుంది ఎగ్జామ్ కాబట్టి. నేను ఒకసారి దాని గురించి కూడా స్టేట్మెంట్ ఇచ్చిన, తప్పు జరిగింది, మళ్ళీ ఇలాంటి తప్పులు జరగొద్దు, పదే ఇలా తప్పులు జరుగుతున్నాయంటే వ్యవస్థలో ఒక లోపం ఉంది. ఆ లోపం ఏంటో తక్షణమే పట్టుకోవాలి, మళ్ళా జరగకుండా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. ఏదో ఈ అధికారంలో ఈ పార్టీ ఉంది, ఈ పార్టీని విమర్శించామా, వీళ్ళపైన మనం దుమ్మెత్తి పోసామా కాదు. ఈ పార్టీ లేకున్నా సరే 10-20 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా ప్రతి ఒక్కరం కూడా దానికోసం పోరాడాలి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. నా పార్టీ తరఫున కొన్ని ప్రోటోకాల్లు, కొన్ని ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళు ఏ బాధ్యత నాకు నిర్వహిస్తారో ఈ బాధ్యత నువ్వు చెయ్యమ్మా అని అంటే చేస్తారు. అలా కొంతమందికి ఆ బాధ్యత ఇచ్చారు, దాని గురించి మాట్లాడమని చెప్పారు. నా పార్టీ తరఫున చాలా మంది మాట్లాడారు. అన్ని విషయాలలో ఆకుల శ్రీవాణియే మాట్లాడది కూడా కాదు, పార్టీ తరఫున చాలా మంది మాట్లాడారు దాని గురించి. అంటే ప్రధానంగా ఈ నీటికి సంబంధించి అంటే చాలా మంది కూడా వెయిట్ చేస్తుండే, లైక్ మీరు రైతుల గురించి మాట్లాడిన శ్రీవాణి గారు, ఇంకోటి మాట్లాడిన శ్రీవాణి వారు, స్కూల్స్కి ఫీజుల గురించి మాట్లాడుతున్నారు. సో విద్యార్థులు ఎంతమంది చనిపోతే ఈ వ్యవస్థ మళ్ళీ నీట్ మనకు వచ్చింది ఇప్పుడు 2014 నుంచి. సో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీట్ అనేది తీసుకొచ్చింది కంప్లీట్గా. సో అప్పటి నుంచి 2014 నుంచి రెగ్యులర్ లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. అండ్ ఇప్పుడు అంటే పదే జరుగుతున్న క్రమంలో సో వ్యవస్థ తప్పు చేస్తున్నప్పుడు వ్యవస్థని పాలించేది ఎవరు? రాజకీయ నాయకులు. సో రాజకీయ నాయకులు మన బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే గతంలో మీ అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఒకసారి ఒక దగ్గర తప్పు చేస్తే తను రాజీనామా చేశారు. ఎందుకంటే అతను ఇన్వాల్వ్మెంట్ లేదు, తను డైరెక్ట్గా చేయాలి, అలానే ఆయన రాజీనామా చేయాలి. అలాంటిది ఇప్పుడు కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి తప్పేయాలి అని అంటే ఎందుకు చేయలేకపోతుంది బీజేపీ అంటే దానిపైన ఎందుకు మాట్లాడతలేరు? లేదండి, బీజేపీ రాజీనామా చేస్తే తప్పు సమస్య తీరదు కదా. అన్యాయం జరిగిన విద్యార్థులకు న్యాయం జరగాలి అని అంటే మళ్ళా అలాంటి తప్పులు జరగకుండా వ్యవస్థలో ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి, ఒక స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొని రావాలి. ఆ వాటి కోసం పోరాడుతున్నారు, దానికోసం ప్రధాన్ గారు కష్టపడుతున్నారు, కానీ రాజీనామా కోసం కాదండి. అండ్ ఇంకోటి కొంతమంది అనుకుంటారు వీళ్ళు కేవలం అధికారం కోసమే చేస్తారు అని అంటే 2 ఎంపీ సీట్ల నుంచి ఈ రోజు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా మాకు అధికారం లేదండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ కూడా మేము అధికారంలో లేము, కానీ అయినా
కోసం, అధికారం కోసం, ఎజెండాల కోసం, అక్రమాల కోసం జెండాలు అజెండాలు మార్చలేదు. నమ్మిన జెండా కోసం, నమ్మిన సిద్ధాంతం కోసమే పనిచేసే కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. అందులో ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా ఒకరే. తనకేంది ఎజెండా ఏంది, మళ్ళా పిల్లలకు అన్యాయం జరగకూడదు, తను ఉన్నప్పుడు కొంతమంది పిల్లలకు అన్యాయం జరిగింది, ఆ పిల్లలు మళ్ళా ఇలాంటివి ఎదుర్కోవద్దు అని అంటే ఒక సంస్థలో ఒక స్ట్రిక్ట్ మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఒక సమయం ఇవ్వాలి వాళ్ళకు కూడా. లేదు అని అంటే మన నిర్ణయాలు దాంట్లో చాలా మార్పులు అయ్యాయి. అప్పట్లో కూడా ఒకసారి లీక్ అయ్యింది అని అంటే మధ్యవర్తుల విషయంలో మార్పులు చేశారు. రీసెంట్ గా హెలికాప్టర్ లో పేపర్లను తీసుకొని అంటే ఏమవసరం అంటే ఒక రెగ్యులర్ గా నార్మల్ గా కండక్ట్ చేయాల్సిన ఎగ్జామ్ ని, సో అలాంటిది మనం మన చేతుల మీదుగా చేయాల్సిన ఎగ్జామ్ అంటే ఒక వ్యవస్థ చేయాల్సిన ఎగ్జామ్ ని, సో దాన్ని ఎయిర్ ఫోర్స్, సో ఆ డబ్బు మళ్ళీ ఎయిర్ ఫోర్స్ కూడా నడిపేయాలంటే దాని డబ్బు ప్రజల సొమ్మే. సో ఇంతగానం ఏం అవసరం అంటే ఇంతగానం అవసరం చేసే బదులు గమ్మున అదేదో కట్టుదిడ్డం. ఇంకోటి ఏంటంటే ఈ నీట్ పేపర్ లీక్ ఇక్కడ జరిగితే టెలిగ్రామ్ యాప్ ఏదో దేశం టెలిగ్రామ్ యాప్ డిలీట్ చేపియడం అంటే ఏంది ఇదంతా కూడా అంటే చాలా డిఫరెంట్గా అనిపించట్లే. అంటే ఏంది ఎటు పోతుంది సమాజం అని చెప్పి అనిపించట్లే. మనకి ఏదైతే సంస్థ ఇప్పుడు నీట్ దాంట్లో ఏదైతే పేపర్ లీక్ అవన్నీ ఉందో దాని పెద్ద చేతులు ఉన్నాయి. ఎందుకు అవుతున్నాయి, ఎలా అవుతున్నాయి అని కూడా అర్థం కాదు. ఇంత అరికట్టిన తర్వాత, ఇంత సెక్యూరిటీ ఫోర్స్ ఉన్న తర్వాత మళ్ళీ అందరూ కూడా మన దేశ పౌరులే. అందులో ఎవరు గ్రహాంతక వాసులు ఎవరు లేరు. మళ్ళీ సమాజంలో ఇంత మార్పులు, ఎందుకు ఇంత కుట్రలు ఇవన్నీ జరుగుతున్నాయి, ఇది మారాలి అని అంటే మనలో కూడా కొంచెం మార్పులు రావాలి. ఈ రోజు రోడ్ల పైన చెత్త ఉంది, ప్రభుత్వాన్ని తిట్టడం పక్కన పెడితే అక్కడ చెత్త వేయొద్దు అన్న బాధ్యత మనది కూడా కదా. ఇలా అన్ని జరుగుకుంటూ పోతే ఎలా? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఉంది, రేపు ఉండకపోవచ్చు, కానీ ఈ మార్పులు రావాలి కదా, ఇదంతా కూడా స్థిరంగా ఉండాలి కదా. ఆ మార్పుల కోసమే బీజేపీ ప్రయత్నిస్తుంది. రేపు ఇంకా మళ్ళా జరగవద్దు అని చెప్పి వీలైనంత వరకు ఏమి చేయాలో అవన్నీ కూడా బీజేపీ చేస్తుంది, భరోసా కూడా కలిగిస్తుంది. అండ్ రీసెంట్గా మన్ కీ బాత్ నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కసారి మన్ కీ బాత్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ పెట్టి దానిపైన మాట్లాడుతారు. రీసెంట్గా నీట్ పేపర్ లీక్ జరిగిన తర్వాత మన్ కీ బాత్ అనే ప్రోగ్రామ్ వచ్చింది. సో ఎవరైనా సరే ఏం ఎక్స్పెక్ట్ చేశారు, దేశ ప్రధాని గారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, దేశ ప్రధాని ఏం మాట్లాడతారని ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారంటే, సో దేశంలో ఏదైనా సరే పెద్ద సమస్య ఉంటే దానిపైన మాట్లాడతారు అని చెప్పి. ఎందుకంటే గతంలో కోవిడ్ వచ్చినప్పుడు కూడా మన్ కీ బాత్ త్రూవే మోదీ గారు అందరికీ కాంటాక్ట్ అయ్యారు, మాట్లాడారు. సో రీసెంట్గా నీట్ పేపర్ పైన దేశవ్యాప్తంగా పిల్లలు చనిపోతూ ఉంటే, పెద్ద పెద్ద అల్లర్లు జరుగుతూ ఉంటాయి, విద్యార్థుల రోడ్ల మీదకి వస్తే ఆవకాయ పచ్చడి ఆచార్ దాంట్లో ఏమేమి కలుపుకుంటే టేస్ట్ ఏది బాగుంటుంది దాని గురించి మాట్లాడు. సో చాలా సిల్లీగా అనిపించలేదా? అంటే లైక్ అంటే నీట్ పేపర్ లీక్ దేశంలో ఒక సమస్య ఉందిరా బాబు, దానిపైన విద్యార్థులను ఏడుస్తా అంటే మన్ కీ బాత్లో ఏమో మామిడికాయ పచ్చడి గురించి మాట్లాడుతారు. సో దీనిపైన విమర్శలు కూడా వచ్చినాయి, ఏం చెప్తారు మీరు? విమర్శలు అంటే విమర్శించే వాళ్ళు చేస్తూ ఉంటారండి, విభేదాలు విమర్శలు రాజకీయ పరంగా అవి నడుస్తూనే ఉంటాయి. కానీ మన్ కీ బాత్ ఒరిజినాలిటీ ఏంది అంటే మన దేశ ప్రయోజనాల కోసం, మన దేశ అస్తిత్వాన్ని, నలుమూలలో మన దేశాల్లో ఉన్న గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి చాటి చెప్పడం మన్ కీ బాత్. మన్ కీ బాత్ రాకముందు విప్ప పువ్వు లడ్డూ గురించి ఎవరికన్నా తెలుసా? మన్ కీ బాత్ నరేంద్ర మోదీ గారు చెప్పక ముందు సరే అందరం కూడా తినేవాళ్ళమేమో మునక్కాడల గురించి వాటి గురించి, కానీ అందులో అన్ని పోషకాలు ఉంటే దానివల్ల ఇంత లాభం జరుగుతుంది అని ఎవరికి తెలియదు. చిన్న చిన్న విషయాలలో కూడా మన ఇంటి పక్కనే ఉంటారు వాళ్ళు కళాకారులు, వాళ్ళని మనం కూడా గుర్తించాం, మన రాష్ట్రం కూడా గుర్తించదు. కానీ నరేంద్ర మోదీ గారు టీము ఢిల్లీలో ఉండి కూడా వాళ్ళని గుర్తించి వాళ్ళకి పద్మ అవార్డులు వాళ్ళని సత్కరించారు. సో ఈ గొప్పతనం చెప్పుకోవడం మన్ కీ బాత్ అండి. మీరు అన్నట్టు సరే నీట్లో తప్పులు జరిగాయి, దానికోసం నరేంద్ర మోదీ గారు 10 మీటింగ్స్ పెడుతున్నారు, వాళ్ళు దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు, అది ఎలాంటి మార్పులు చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఆలోచించట్లేదు అని అనుకోవడం కూడా తప్పు. నరేంద్ర మోదీ గారు సరే నాకు దేవుడు నేను పక్కన పెట్టేస్తే కూడా నిజంగా కూడా నరేంద్ర మోదీ గారు చాలా గొప్ప నాయకుడు అని. అట్లాంటి నాయకులు మళ్ళా మనకి రారు. వాజ్పేయి గారు ఎంతైతే గొప్ప నాయకులో వాజ్పేయి గారు మళ్ళీ రారు, నరేంద్ర మోదీ గారు మళ్ళీ రారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా గొప్ప వ్యక్తులు, వీళ్ళు దేశం కోసం పనిచేసే వాళ్ళు, కుటుంబం కోసం పనిచేసే వాళ్ళు కాదు. అతనికి ఒక పాప లేదు, ఒక అబ్బాయి లేరు, ఒక కుటుంబం లేదు, భార్య పిల్లలు ఎవరు లేరు, ఇల్లు లేదు, ఏమీ లేదు. పొద్దంతా పనిచేస్తుండేందుకు, పొద్దంతా విదేశాల దగ్గరికి ఎందుకు తిరుగుతున్నాడు? దేశ ప్రయోజనాల కోసం, దేశ భవిష్యత్తు బాగుండాలని ఆలోచిస్తున్నాను. నేనున్న 5 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్న కుర్చీ మీద కూర్చున్నా, ఆస్తులు వెనకేసుకొచ్చినా నా కుటుంబం బాగుంది అని ఆలోచించట్లే వాళ్ళు. దేశ ప్రయోజనం కోసం, భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు. అట్లాంటి నాయకుడిని మనం అందరం కూడా గౌరవించాలి. సరే పార్టీలకు అతీతంగా, కానీ మన ప్రధాని గౌరవంగా మన ప్రధాని. సో ప్రధాని గురించి చూద్దాం. దీనికి ముందు మేడం మీరు స్కూల్ అంటే చాలామంది ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న వాళ్ళు మా పాప పిల్లల ఫీజు తగ్గించాలి అన్నప్పుడు మీరు ఒక వర్డ్ చెప్పారు, నాకు చాలా మంచి అనిపించింది. ఏమని అంటే మనం కడుతున్న ట్యాక్స్, సో గవర్నమెంట్ స్కూల్ని బలోపేతం చేయాలి, ఈ విధంగా చేయాలి. సో మీరు ఎందుకు ప్రైవేట్ గవర్నమెంట్ వెళ్ళిన ఆ దిశగా మీరు మాట్లాడారు, ఆ కాంటాక్ట్స్తో మాట్లాడారు. కాబట్టి సో నేను రీసెంట్గా ఒక సమావేశం ఉన్నప్పుడు రాసుకున్నా. సో 11,07,101 11,07,101 స్కూల్స్ ఇన్ 2014 to 15 ఆ టైంలో అన్ని స్కూల్స్ ఉండే. సో దాన్ని 2023 to 24 అంటే ఈ దాంట్లో సో 10,17,660 స్కూల్స్
నేషనల్ వైడ్గా. సో సెంట్రల్ బీజేపీ 2014లో బీజేపీ అధికారం వచ్చిన నుంచి ఇప్పటివరకు సుమారుగా 89,441 స్కూళ్ళు బంద్ చేసిన పరిస్థితి. సో రీసెంట్గా రేవంత్ రెడ్డి కూడా ఏం చెప్పి 27,000 స్కూల్స్ని 5,000 కుదిస్తాను రాష్ట్రంలో చెప్తారు. సో దానికి వ్యతిరేకించి ఈవెన్ తెలంగాణ ఈవెన్ దేశవ్యాప్తంగా కూడా సో 89,000 స్కూల్స్ మూతపడ్డాయి ఈ లాస్ట్ 10 to 15 years పీరియడ్లో. సో దీనిపైన ఏం చెప్తారు మేడం? ట్యాక్స్ కట్టి స్కూల్స్ బలోపేతం చేయాలి, స్ట్రెంథెన్ చేయాలి. సో దాన్ని మళ్ళీ ఈ స్కూల్స్ ఎందుకు మూతపడ్డాయి అనుకుంటారు? 89,000 అంటే విద్యార్థులు పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్కి ఎందుకు వెళ్తున్నారు? ముందుగా అండి జనరల్గా మన దేశంని ఎవరిని కించపరచని కాదు, నార్మల్గా చెప్తున్నాను. ఏదన్నా ఉచితాలు ఇస్తున్నారు అని అంటే ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి తీసుకుంటారు. ఉచితంగా వచ్చింది అంటే ఎవరైనా స్వీకరిస్తారు. కానీ ఉచిత విద్య, ఉచిత వైద్యం వస్తుంది అని అంటే అక్కడికి ఎవరు వెళ్ళట్లేదు. అప్పన్నా చేస్తాము, సొమ్ములన్నా అమ్ముకుంటాము, ఇల్లు తాకటన్నా పెడతాము, నాణ్యంగా దొరకట్లేదు. నాణ్యమైన విద్య దొరకట్లేదు, నాణ్యమైన వైద్యం దొరకట్లేదు. తప్పు అందరిలో ఉందండి. ఈ రోజు అంటే ప్రజల ఓటేసినందుకు ప్రజలది పైన లేకుంటే ఓట్లేసి మీకు మంచి చేస్తామని చెప్పేసి నాయకులది ఉందా? తప్పు నాయకులదే ఉంది అని నేను అంటాను. ఎందుకనంటే ఒకవేళ ఇప్పుడు రాజ్యాంగంలో ఏదైనా తప్పులు ఏమైనా మార్పులు రావాలంటే చట్టం దానికి బలంగా ఉండాలి, చట్టంలో మార్పులు తీసుకురావాలి. అందులో వాళ్ళు ఫెయిల్ అయ్యారు, నేను కూడా ఒప్పుకుంటున్నాను కదా. ఈ విషయంలో విద్యా వైద్యం విషయంలో చాలా మంది కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది, రాష్ట్ర ప్రభుత్వం. వాజ్పేయి గారు పార్లమెంట్ లో ఉన్నప్పుడు మన దేశ ప్రజలకు కేవలం ఉచితంగా విద్యా వైద్యమే అందించండి, ఇంకా ఏది కూడా అందించొద్దు అని చెప్పి వాజ్పేయి గారు చెప్పారండి. అప్పుడు ఇన్స్పైర్ అయిన వాటిలలో నేను కూడా ఒక మనిషిని. కానీ కాలక్రమేణా రాజకీయాలు మారుతున్నాయి. రాజకీయాలలో ఉచితాలు ఇస్తాము, అది ఇస్తాము అంటేనే రాజకీయ నాయకులు గెలుస్తున్నారు. అది కాలక్రమేణా తప్పులు జరుగుతున్నాయి, పొలిటికల్గా తప్పులు జరుగుతున్నాయి, వ్యవస్థ పరంగా తప్పులు జరుగుతున్నాయి, సమాజ పరంగా కూడా తప్పులు జరుగుతున్నాయి. కానీ ఇంకొకటి మనం అందరం కూడా గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు నాణ్యమైన చదువు దొరకట్లేదు. కానీ కొంతమంది బాధపడతారేమో ఆ ఇష్యూ చెప్తే. కానీ గవర్నమెంట్ స్కూళ్ళు పక్కన పెడితే అక్కడ ఫ్యాకల్టీ లేదు, టీచర్లు లేరు, సరిగ్గా వసతులు లేవు అని పక్కన పెడితే ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఒక గురువుగా, ఒక టీచర్గా అంత నాణ్యమైన చదువు విలువలు నేర్పే వాళ్ళు కూడా తక్కువైపోయారు ఈరోజు సమాజం. కాబట్టి ఆ మార్పులు రావాలి. తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తున్నారు? వాళ్ళ ఫ్యామిలీలో, కుటుంబంలో మంచి పేరు కోసమో, ఒక హోదా కోసమో ఈ గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తే ఏముంటుంది, బాగోదు, కాబట్టి ప్రైవేట్ స్కూల్లో 1,00,000 ఖర్చు అయినా సరే, అప్పులు చేసైనా సరే, బంగారం తాకట్టు చేసైనా సరే అందులో పంపిద్దాము అని చెప్పి కొంతమంది ఆలోచిస్తున్నారు. కావాలి అని అంటే ప్రతి ఒక్కరితో అయితే కాదండి. ఒక నరేంద్ర మోదీ గారు మార్పు తీసుకురాలేదు. ఆ మార్పు కావాలి అని అంటే ప్రతి ఒక్కరం కూడా నిస్వార్థంగా రాజకీయాలు పక్కన పెట్టి నా సమాజం, నా దేశం, నా పిల్లల భవిష్యత్తు అని ఆలోచిస్తే మార్పు డెఫినెట్గా వస్తుంది. అంటే ఇన్ని 10 ఏళ్ళు అయినా సరే ఇంకా ఎన్ని టర్మ్స్గా అయితే మార్పు వస్తుంది? ఎందుకంటే దేశంలో గత ప్రభుత్వం కాంగ్రెస్ హయాం బాగాలేదు అని చెప్పేసి మోదీ గారిని ఎక్కించాం. సో మోదీ గారిని ఎక్కించిన తర్వాత ఇక దేశం అటుపోతే ఇటుపోతే దూసుకుపోతుంది అని కూడా హంగర్ ఇండెక్స్లో మనం పాకిస్తాన్ కన్నా వెనుకబడి ఉన్నాం. అట్లా అనేటోళ్ళు అందరు పాకిస్తాన్కే ఉండి అంటే పాకిస్తాన్ కన్నా మనం బెటర్ అవ్వాలా, తక్కువ కావాలా? పాకిస్తాన్కే వండి. ఒకవేళ బెటర్ అని అనేటోళ్ళు పాకిస్తాన్ కి వండి ధైర్యం ఉంటే పోరు. గీడ కూర్చొని పాకిస్తాన్ లో అది ఉంది ఇది ఉందని మాట్లాడతారు, కానీ పోరు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు అడుక్కునే పరిస్థితి ఉంది, ఆడికి పోతే తిండిగా ఉండదు అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు, కానీ మాట్లాడతారు. ఈ రోజు భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా బలమైన పొజిషన్ లో ఉంది. ఒకప్పుడు ప్రపంచము ఏదన్నా చెప్తే చేతులు కట్టుకొని ఇనే పరిస్థితి నుంచి ఈ రోజు మేము చెప్తున్నాము, మా వెనక మీరు నడవండి అని అంటే నడిచే పరిస్థితిలో ఈరోజు భారతదేశం ఉంది. దానికి కారణం నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాకముందు ఒకటే దేశం 2 రాజ్యాంగాలు ఉండే. 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ఈ రోజు జమ్మూ కాశ్మీర్ కూడా మన భూభాగంలో ఒకటి, మీరందరూ కూడా మా వాళ్ళే, అందరికీ కూడా ఒకటే జెండా పైన బ్రతికే హక్కు ఉంది అని చెప్పి ఈ రోజు నరేంద్ర మోదీ గారు సమయం పట్టింది, పోరాడారు. దానికోసం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు అది జరగదు. ఒకవేళ మీరు 370 ఆర్టికల్ రద్దు చేస్తే అగ్నిగుండంలా మార్చేస్తాము అని చెప్పి సోనియా గాంధీ పార్లమెంట్ సాక్షిగా చెప్తే కూడా ఒక్క ప్రాణం కూడా పోకుండా, ఒక్క దగ్గర కూడా నిరసనలు తెలపకుండా ఈ రోజు తిరంగా అంత రెపరెపరాడుతుంది అంటే ఆ గొప్పతనం నరేంద్ర మోదీ గారి. ట్రిపుల్ తలాక్ తీసుకొని వచ్చాడు. ట్రిపుల్ తలాక్ తీసుకొని వస్తే ఇది మా మతానికి వ్యతిరేకము, మేము అట్టెట్లా చేస్తాము, మా మతంలో పెళ్ళి అని అంటే కేవలం ఒక కాంట్రాక్ట్ మాత్రమే, మేము ఉంటాము పోతాము, అది మా ఇష్టము, ఇది మా మతం మాకు ఇచ్చిన హక్కు అని అంటే, అరే నువ్వు దేశంలో బ్రతుకుంటే రాజ్యాంగం పైన నువ్వు ఉండాలి, రాజ్యాంగం చెప్పినట్టే నువ్వు ఉండాలి, నీ మతం ఉంటే నీ వరకే, నీ ఇంటి లోపల, బయటికి వస్తే నువ్వు ఒక భారతీయుడివి అని చెప్పి గుర్తు చేసి ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చారు. అది కూడా గొప్పతనం నరేంద్ర మోదీ గారిదే. ఈ రోజు హైవేలు నిర్మించారు, ఎయిర్పోర్ట్లు నిర్మించారు, రైల్వే స్టేషన్లు కూడా ఎయిర్పోర్ట్ల కంటే మంచిగా గొప్పగా నిర్మించారు. ఆది గొప్పతనం కూడా నరేంద్ర మోదీ గారిదే. ఒకప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి చొరబాటుదారులు వస్తూ ఉంటే అక్కడున్న మమతా బెనర్జీ మేము రానియము, మేము BSF అని రానివ్వము, మేము బోర్డర్ కట్టనివ్వము
ఉండనివ్వము అని అంటే అక్కడున్న ప్రజలతోటి ఎన్నుకోబడి ఈ రోజు అక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ బార్డర్ని కట్టి మా దేశ సంరక్షణ నేను చేస్తాను, నా దేశంలోకి ఏ ఒక్క ఉగ్రవాదిని రాకుండా మేము చేస్తాము అని చెప్పి నిలబడింది కూడా నరేంద్ర మోదీ గారి. సమయం పడుతుంది, ఒక్క మనిషి పోరాడుతున్నాడు, ఆ మనిషికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నాడు. 3 సార్లు ప్రధానమంత్రి చేశారు. ఆయన పైన అంత విమర్శలు ఉంటే 3 సార్లు ఎందుకు గెలిపిస్తారు? 3 సార్లు గుజరాత్లో గెలిపించారు, తర్వాత ఇక్కడ కూడా గెలిపిస్తున్నారు ప్రధానమంత్రిగా. అంటే అందరికీ కూడా ఒక నమ్మకం ఉంది, మెల్లిమెల్లిగా చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా కూడా మార్పులు వస్తాయి, ఆ మార్పులు దగ్గరలోనే ఉన్నాయి. అంటే మీరు అన్న దేశంలో భారతదేశం నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఐ మీన్ అందరూ కూడా భారతదేశం చూసి ఆదర్శంగా తీసుకోవాలి. సో గతంలో అంటే మళ్ళీ ఈ వర్డ్ తీసుకొచ్చిన కాబట్టి నేను ఒక పార్టీకి సపోర్టర్ అనేది కాదు. సో గతంలో ఇందిరాగాంధీ గారు పిఎంగా ఉన్నప్పుడు సో అమెరికాలో పోయి అమెరికా చెప్పే మాటలు మేము వినము, సో మా స్వతంత్ర దేశం, సో మేము ఇక్కడ దేనికి కూడా బానిసలు కామని చెప్పి అమెరికాలో ప్రెస్ మీట్ వైట్ హౌస్లో ప్రెస్ మీట్ పెట్టి సో తను అక్కడ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. అలాంటి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు సో చాలా సందర్భాల్లో ట్రంప్ చాలా సందర్భాలు చెప్పారు సో మోదీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, నేనేం చెప్తే అది వింటాడు మోడీ, అండ్ అలాగే రష్యా నుంచి ఆయిల్ అనేది కొనొద్దు, సో మీరు ఇక్కడ నుంచి ఇంకో దగ్గర నుంచి కొనుక్కోండి అని చెప్పి చాలా సందర్భాలు చెప్పారు. అండ్ అలాగే ఆఫర్లు కూడా ఇచ్చారు, సరే 1 మంత్ పర్మిషన్ ఇస్తున్నా సో పోయి కొనుక్కోపోండి రష్యా నుంచి అని చెప్పి. అంటే ఎందుకు మనకు ఆ పరిస్థితి వచ్చిందంటే అక్కడ వాళ్ళ ట్రంప్ మాటలు వినాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ట్రంప్ మాటలు వింటున్నారు అని చెప్పి అంతలా ట్రంపే గొప్పగా చెప్పుకుంటారు. ఖండిస్తలేరు కదా, నేను ఈ మాట పక్కన దేశం వాళ్ళు తుమ్మినా తగ్గినా నా వల్లనే చేస్తున్నారు అని చెప్పి గొప్పలు చెప్పుకునే క్యారెక్టర్ ట్రంప్ది. ట్రంప్ గురించి వాళ్ళ సొంత ప్రజలు మాత్రమే ఆయన నమ్ముతలేరు. మనం ఎందుకు సీరియస్ గా తీసుకోవాలి? మన దేశ ప్రజాని, మన దేశంలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్లు, మన దేశంలో ఉన్న రాజ్యాంగబద్ధంగా సంస్థలు నడిపిస్తున్న వాళ్ళు చెప్పినవి మనం నమ్మాలి కానీ పక్క దేశపోడు చెప్తే మనకెందుకు? ఇక్కడున్న యుద్ధం చేసాం మేము పాకిస్తాన్ మీద అని చెప్పి ఇక్కడున్న ఆర్మీ ఆఫీసర్లు సోల్జర్స్ చెప్తున్నారు, వాళ్ళని మనం నమ్మాలి, పక్కనోళ్ళ గురించి మనకెందుకు? అంటే ఆకుల శివాని నడిపించేది మొత్తం నేనే, రానా ప్రతాప్ అని చెప్పేసి చెప్పేటప్పుడు మీరు ఆల్రెడీ కౌంటర్ ఇస్తారు, సో నువ్వేందిరా బాబు నన్ను నడిపించి నా వ్యక్తిగతం నాదు అని చెప్పేసి ఆ విధంగా చెప్తారు. సో అలాంటి మోదీ మాట్లాడినప్పుడు ఎందుకు రిటర్న్ గా ప్రెస్ మీట్ పెట్టలేదు? ఎందుకు ప్రతి ఒక్క విమర్శకి సమాధానం చెప్పనవసరం లేదు. అంటే ఏ విమర్శ కూడా సమాధానం చెప్పలేరు. కుక్కలు అరుస్తుంటాయండి, అట్లా అని చెప్పి ప్రతి ఒక్క కుక్కని పట్టుకొని నువ్వెందుకు అరుస్తున్నావు అని మనం అడుగుతామా? అడగము, చూసుకొని వెళ్ళిపోతాం. ఎప్పుడైనా టైం పాస్ కి మీరు కూడా ఫ్రీగా ఉన్నారు అని అంటే ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి రాళ్ళు కొడతాం మనం కూడా. ఉన్నప్పుడు మనం కూడా ఊరుకుంటాం. నరేంద్ర మోదీ గారు చాలా బిజీగా ఉన్నారు, దేశాన్ని సంరక్షించుకోవాలి. ఒక దిక్కు ఆయిల్ క్రైసిస్ ఉన్నాయి, ఒక దిక్కు మొత్తం కూడా ఇన్ఫ్లేషన్ వస్తుందేమో అని భయపడుతున్నాము, ఒక దిక్కు దేశాన్ని నిర్మించాలి అని అంటే వేరే దేశాలపైన ఆధారపడొద్దు అని చెప్పి మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్, మన రూపాయి మన భారతదేశంలో ఉండాలి అని అనుకుంటాను. వీటన్నిటితో పాటు కూడా మన దేశంలో ఉన్న అనరులు అంటే న్యాచురల్ రిసోర్సెస్ పైన కూడా మనమంతలో మనమే ఆధారపడాలి, వేరే రిసోర్సెస్ అంటే డీజిల్ పెట్రోల్ పైన మనం ఆధారపడొద్దు అని చెప్పి చేంజెస్ చేయాలని అనుకుంటున్నారు, వ్యక్తిత్వ నిర్మాణం చేయాలనుకుంటున్నారు. కాబట్టి హీఈస్ వెరీ మచ్ బిజీ. ట్రంప్ చేసే వాక్యాలను అంత పట్టించుకోవద్దు. సో ఇక్కడ మీరు అన్నట్టు ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది అని చెప్పేసి, ఇన్ఫ్లేషన్ పెరగకుండా కానీ ఆల్రెడీ ఇండియాలో ఇన్ఫ్లేషన్ వచ్చేసి ఇండియాలో పెరిగిపోతుంది. సో ఎందుకంటే మనం 3rd or 4th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నాం, మనం ఇప్పుడు 7th or 8th ప్లేస్లో పడిపోయినాం. సో ఎందుకంటే అప్పుడు పెరిగినప్పుడేమో బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా సో మనం మోదీ వల్లనే ఇంత పెరిగింది, మోదీ వల్లనే ఇంత 3rd or 4th పొజిషన్లో ఉన్నామని అన్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 7th or 8th పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఇది దీనికి కూడా కారణం మోదీ అనుకోవచ్చు. ఇప్పటికీ కూడా మనం ఎకనామికల్ గా స్ట్రాంగ్ గానే ఉన్నామండి. కరోనా లాంటి మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, ఇప్పుడు గొప్ప దేశాలు అని చెప్పుకునే అమెరికా, చైనా లాంటి వాళ్ళు కూడా వాళ్ళు బ్రతకలేక వాళ్ళు అల్లకల్లోలం అయిపోతే 140 కోట్ల ఉన్న జనాభా మీరెక్కడ తట్టుకోగలుగుతారని చెప్పి పక్కన వాళ్ళు అపహేళన చేస్తే కూడా వాళ్ళందరికీ ధీటుగా మనం కరోనాని ఎదుర్కొన్నాము, మనమే వ్యాక్సిన్ ఇచ్చాము, సంజీవని అని చెప్పి మనము బయట దేశాలకి కూడా పంపిణీ చేసాం. ఆ గొప్ప స్థాయి నుంచి తర్వాత యుద్ధాలు అయ్యాయి. యుద్ధాలు అయితే జనరల్గా కూడా ఆర్థికంగా ప్రతి ఒక్కరు కుంగిపోతుంది ఏ దేశమైనా. అయినా సరే పాకిస్తాన్తో యుద్ధమైనా, బంగ్లాదేశ్తో పోరాడుతున్నా, పక్కనున్న చైనాతో పోరాడుతున్నా సరే మన దేశం సంరక్షంగా ఉండాలి, మన దేశం బలంగా ఉండాలని చెప్పి ఎకనామికల్గా 3వ స్థానంకి మనం పోయాం. కానీ ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో ఇన్ఫ్లేషన్ అన్నది దానికి దేశం కోసమో లేకపోతే నరేంద్ర మోదీతో సంబంధం కాకుండా అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో మనము డీజిల్, పెట్రోలు, ఎల్పిజి, బంగారం అని చెప్పి వేరే దేశాల పైన ఆధారపడి మన రూపాయిని తీసుకుపోయి ఆలకిస్తున్నాం, వాళ్ళపైన ఆధారపడుతున్నాం. అయితే అందుకే నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు, దయచేసి వేరే వాళ్ళపైన ఆధారపడకండి, ఇవాళ కాకున్నా సరే కొన్ని సంవత్సరాలకైనా సరే అవి ఉండవు మన దగ్గర, ఎందుకంటే అవి మన దేశంలో ఉత్పత్తి కావట్లేదు, ఎంత ఉత్పత్తి కావాలో అంతే ఉంది. కాబట్టి భూమి మనకి ఒక బాధ్యత మాత్రమే, ఉన్నన్ని రోజులు వాటిని మంచిగా పట్టుకోవాలి మనము, కాబట్టి జాగ్రత్త వహించండి అని నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు. ప్రత్యామ్నాయం వాడండి అని చెప్తున్నారు, వాడుతున్నాం. ఇంకొకటి వేరే దేశాలలో ఉద్యోగస్తులని ఆఫీస్లకు వెళ్ళి పంపించేస్తున్నారు, లే
ఆఫ్స్ ఇస్తున్నారు. అన్ని ఏమంటారు ధరలు పెరిగాయి వాళ్ళకి మొత్తము సూపర్ మార్కెట్లో పనిచేసే వాళ్ళు ఉంటే సూపర్ మార్కెట్లోకి వెళ్ళి సగం మంది స్టాఫ్ని తీసేస్తారు, సాఫ్ట్వేర్లలోకి వెళ్ళేసారు. ఇంకా మన దేశంలో అలాంటి దుస్థితి రాలేదు. ఇంకా కూడా మన దేశంలో బాగున్నారు. మీరు మనం కూర్చొని ఈరోజు డిబేట్ చేసుకుంటున్నాం, సాయంత్రం కొంచెంసేపు అయితే ఫుట్బాల్ చూస్తాము, ఎంజాయ్ చేస్తున్నాం, రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే దీని అంతటికి కారణం నరేంద్ర మోదీ గారు. ఓకే అండి. సో ఇంకోవైపు రీసెంట్గా జరిగిన కొన్ని ఇష్యూస్, కొన్ని పరిణామాలు చూసుకుంటే, సో బండి భగీరథ్ ఇష్యూలో ఫోక్సో పైన తన అరెస్ట్ అవ్వడం జరిగింది. సో ఆ మూమెంట్లో సుమారుగా 10 రోజుల పాటు అబ్స్కాండ్ ఉన్నారు. దాని తర్వాత అరెస్ట్ అయ్యారు. సో అప్పుడు మాట్లాడిన మీడియా, సో రీసెంట్గా జరిగిన తన ఖమ్మంలో జరిగిన ఘటన, సో తన పైన ఎందుకు మాట్లాడలేడు అని చెప్పేసి మీరు ఒక పోస్టర్ కూడా తయారు చేశారు. అది చాలా వరకు వైరల్ అయింది, చాలా వరకు వైరల్ అయిన పరిస్థితి. సో ఎందుకు ఆ కమెంట్ చేయాల్సి వచ్చింది అంటే, బండి భగీరథ్ కేసు ఒకసారి ఈ అతని పేరు ఏం పేరు, ఆయన పేరు గౌస్ పాషా. సో బీఆర్ఎస్ నాయకుడు అని చెప్పేసి కండువాలు కూడా చూసినాం మనం. కాబట్టి సో ఇటు బండి భగీరథ్ కేసు, గౌస్ పాషా కేసు ఒకసారి కంపేర్ చేసుకుంటే, బండి భగీరథ్ పైననేమో సుమారుగా 10 రోజుల పాటు ఆయన అబ్స్కాండ్లో ఉన్నారు. ఎందుకంటే నార్మల్ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కొడుకు ఈ ఏరియా నుంచి ఇంకో ఏరియాకి పోతే నార్మల్ లోకల్గా అందరికి తెలుస్తూ ఉంటుంది, ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో కార్యకర్తలకు ఇంకోలు కాబట్టి ఒక నిఘా ఉంటుంది. అలాంటి కేంద్ర మంత్రి కొడుకు 10 రోజుల పాటు అబ్స్కాండ్లు ఉన్నారంటే ఎటు పోయింది అనుకోవచ్చు మనం. అది మాకు తెలియదండి. బండి భగీరథ్కి మాకు సంబంధం ఎందుకు ఉంటుందండి? మా పార్టీ కాదు, మా కార్యకర్త కాదు. మీ పార్టీ నాయకుడు కొడుకు కదా. మాకు నాయకుడు వరకే మాకు ముఖ్యం. వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుందో, ఆ కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారో మాకెందుకండి. బండి సంజయ్ అన్న గారు మాకు గొప్ప కార్యకర్త, ఒక నాయకుడు. మా పార్టీలో మేము అతన్ని ఆదర్శంగా చేసుకుంటాము. తను ఏమైనా చర్చలు చేసినా, తను ఏమైనా సభలు పెట్టినా, లేకపోతే తన ఆధ్వర్యంలో ఏదైనా నిర్వహించిన ప్రోగ్రామ్స్ మేము వెళ్తాం, అంతవరకే సంబంధం. కానీ కుటుంబంలో ఏమైతే మాకేం సంబంధం ఉంటుందండి? అంటే పార్టీకి బండి భగీరథ్ చేసిన పనికి పార్టీకి సంబంధమే లేదు. కానీ మోదీ వచ్చిన సభకి రీసెంట్గా అది ఆ ఇష్యూ బయటికి వచ్చే క్రమంలో మోదీ గారు వచ్చి బహిరంగంగా మోదీ సభ, ఇట్స్ అ పబ్లిక్ మీటింగ్. సో పబ్లిక్ మీటింగ్లో బండి సంజయ్ మాట్లాడు, నా మీద కుట్రలు చేస్తురన్నా, సో ఏం వచ్చినా సరే భరతమాత ముంగ తల వంసా ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. అంటే మళ్ళీ ఎందుకు చేయాల్సి వచ్చి, పర్సనల్ కాబట్టి వ్యక్తిగతం చేయొచ్చు, ఒక పబ్లిక్ మీటింగ్ పార్టీ పరంగా కుట్రలు చేశారండి. ఆ సమయంలో పార్టీ పరంగా కుట్రలు చేశారు. ఎలా అనంటే వాళ్ళ తనయుడిని పేరు వాడుకొని రాజీనామా చేయాలి, మీరు పార్టీకి మచ్చ తెస్తున్నారు అట్లానే కొంతమంది వ్యాఖ్యానించారు. దానికి సమాధానం చూడండి. బండి సంజయ్ అన్న ఏమన్నా తప్పు చేస్తే మీరు మమ్మల్ని అడగండి, మేము సమాధానం చెప్తాం, బరాబర్ చెప్తాం, ఎదురిస్తాం, పోరాడతాం. అంతేగాని అలా కుటుంబంలో ఏమన్నా జరిగిందంటే వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడాలి. అది అక్కడి వరకే ఉండాలి. ఒకవేళ అబ్బాయి తప్పు చేసిండు అని అంటే సమాజంలో ఉన్న కొంతమంది సోకాల్డ్ పెద్దలందరూ కూడా పోరాడాలి. అక్కడ జరిగిన అమ్మాయికి న్యాయం చేయాలి. ఈ అబ్బాయి తప్పు చేశాడు కాబట్టి ఈ అబ్బాయికి శిక్ష పడేటట్టుగా చేయాలి. తండ్రిని ఎందుకు తీసుకొస్తున్నారు మధ్యలో? తీసుకురావాలి. ఇంకొకటి వీళ్ళు ఇదంతా చేయడం వల్ల సరే వాళ్ళకి ఏదో క్లారిటీ కోసమో, వాళ్ళ స్వార్థం కోసమో, వాళ్ళకి ఏదో లాభాల కోసం వాళ్ళు చేశారు అనుకుందాం. దానివల్ల ఆ అమ్మాయి క్యారెక్టర్ ని కూడా బయట పెట్టారు కదా. ఆ అమ్మాయితో పాటు ఇంకా 4-5 క్యారెక్టర్లు కూడా వచ్చాయి. వాళ్ళు ఎవరో కూడా ఎవరికి తెలియదు. వాళ్ళ గురించి కూడా మాట్లాడారు, కుటుంబాల గురించి మాట్లాడారు. ఈ అమ్మాయి గురించి మీరు మాట్లాడుతున్నారు, తప్పు లేదు అందులో. ఆ అమ్మాయితో పాటుగా ఇప్పుడు బండి సంజయ్ అన్న వాళ్ళ కుటుంబంలో కూడా అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళ తల్లి, ఆ కొడుకు తల్లి కూడా మహిళనే, వాళ్ళు కూడా మహిళలే కదా. మళ్ళీ న్యాయం అందరికీ ఒకటే ఉండాలి కదా. ఎందుకు సెలెక్టివ్ గా ఉంది? అంటే బండి సంజయ్ కొడుకు చేసినప్పటికీ బండి సంజయ్ సంబంధం లేదంటారు. సంబంధం లేదని నేను అనట్లేదు, పార్టీకి సంబంధం లేదంటున్నానండి. ఒక తండ్రిగా తను మాట్లాడతారండి. అంతకు ముందు కూడా కాలేజ్ లో ఏదో గొడవలయ్యి, ఇవాళ రేపు ఎవరు కొట్లాడతలేరండి, అందరూ కొట్లాడుతున్నారు. కాదు, కొట్లాడడం వేరు, కొట్టడం వేరు, నరకడం వేరు, చంపడం వేరు. నేను అది కూడా అంటున్నా. మళ్ళీ అవన్నీ టీవీలో వస్తున్నాయా? బ్రేకింగ్ న్యూస్లు వేస్తున్నారా? ఏ సమస్యలు లేవా తెలంగాణ రాష్ట్రంలో? ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతలేదు, రేపులు జరగదు. ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ రాణా ప్రతాప్ ఒక ఆయనను కొడితే న్యూస్ కాదు, కానీ ఆకుల శివాని ఒక ఆయనను కొడితే న్యూస్. బికాజ్ యు ఆర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్, బికాజ్ మీరు పబ్లిక్ రిప్రజెంటేటివ్. అప్పుడు ఏం చేయాలి? ఆ కాలేజ్ వాళ్ళు, అప్పుడు కూడా అదే చెప్పిన, ఆ కాలేజ్ వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ తల్లిదండ్రులను పిలవాలి, పిలిచి నీ కొడుకు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పాలి. సరే ఆ కొడుకు తప్పు చేసిండు, ఆ కొడుకు శిక్ష పడాలని చెప్పి నువ్వు బ్రేకింగ్ న్యూస్ ఇచ్చినావు, అది పక్కన పెట్టు. కానీ ఆ అబ్బాయి ఆ రోజు ఒక అబ్బాయిని కొడుతున్నాడు. ఆ అబ్బాయి కుటుంబ సభ్యులు కూడా చూసిండ్రు కదా, వాళ్ళకెంత బాధ కలిగిండొచ్చు, వాళ్ళ మనోవేదన ఎట్లా. ఈ అబ్బాయి మళ్ళా రేపు దోస్తులు ఎంబడి బయట తిరగాలి కదా, ఈ అబ్బాయికి కూడా అవమానం అయింది కదా. ఈ అబ్బాయికి పడిన మనోవేదన ఎవరు తీరుస్తారు? మీరు ఫిజికల్ గా ఆలోచిస్తున్నారు, కానీ మనోవేదన ఎవరు చూస్తున్నారు? ఆ బాబు పడ్డ హ్యూమిలియేషన్ ఎవరు తీరుస్తారు? అది కూడా నేరమే కదా.
అది నేను మాట్లాడుతున్నా. సో ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేటట్టుగా చెయ్యండి. సమాజం ఉన్నదే అందుకు, సమాజంలో పెద్ద మనుషులు అందుకు, జ్ఞానులు అందుకే, వివేకులు అందుకే. కానీ దాన్ని ఎంతవరకు ప్రయోగిస్తున్నారు, ఎంతవరకు ఉపయోగిస్తున్నారో కూడా ఆలోచించుకోవాలి. అంటే మీరు ఆ వీడియో ఒక ఫోటో ఏదైతే బయట బాగా వైరల్ సర్క్యులేట్ అయిందో, సో దానిపైన ఎందుకు చేయాల్సి వచ్చింది? చూడండి, అది ఇట్స్ అ జనరల్ స్టేట్మెంట్. రాజ్యాంగం, మన ప్రజాస్వామ్యం, మాట్లాడే హక్కు మనకిచ్చింది. నాకు ఆ సమయంలో ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఏమని? కొంతమంది కొన్ని విషయాలపైన మరీ ఎక్కువగా మాట్లాడతారు, కొన్ని విషయాలని అసలు పట్టించుకోరు. ఎందుకు? వీళ్ళు వాళ్ళోలనా, లేక ఎందుకు కళ్ళు మూసుకున్నారు, నోర్లు మూసుకున్నారు, చెవులు మూసుకున్నారు, ఎందుకు మాట్లాడట్లేదు? స్పందించండి. ఎందుకనంటే మీరు సమాజంలో మార్పు తేవాలని చెప్పి మాట్లాడేవాళ్ళు. సమాజంలో మార్పు తేవాలి అని అంటే ఒక్క కేసు అయిపోయిందని చెప్పి ఊరుకుంటే కాదు. సమాజంలో రోజు పోరాడండి. రోజు పోరాడితే న్యాయం దొరుకుతుంది. ఒకవేళ న్యాయం దొరకకున్నా సరే మీరు పోరాడినరు అన్న చెప్పి తృప్తి అన్న ఉంటుంది అని చెప్పి ఒకసారి జనరల్ స్టేట్మెంట్. ఒకవేళ నేను పర్సనల్ టార్గెటే చెయ్యాలి అని అనుకుంటే పేరు పెట్టేదాన్ని, సంస్థ పేరు పెట్టేదాన్ని. అది కూడా దాని తర్వాత ఇంకొకటి, అది ఏదైతే జనరేట్ చేసినామో అది ChatGPTలో AI జనరేటెడ్ ఫోటో. అది కూడా నేను స్పెషల్ గా వాళ్ళ దాంట్లకి వెళ్ళి అలా డౌన్లోడ్ చేసి కూడా ఇవ్వలే. అదొక గ్రాఫిక్స్ లో అప్పటికి 2 రోజుల నుంచి సర్క్యులేట్ అవుతున్నాయి. చాలా మంది చార్లు పెట్టిరు, బీర్ సీసాలని ఏవేవో పెట్టిరు చాలా మంది. అవన్నీ కూడా మేము ఏం పెట్టలే. ఆ ఫోటోని తీసి దానికి ఇస్తే అదొకటి AI జనరేటెడ్ పిక్ ఒకటి వచ్చింది. మీరు అందులో చాలా గమనించండి, అందులో ఎన్ని ఫ్లాస్ ఉన్నాయో కూడా మీకు అర్థమవుతుంది. డబుల్ మొహాలు అవన్నీ వచ్చి అంటే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు. అదొకటి ఉన్నాయని తెలిసినా కూడా లేదు, అదొక కమెంట్, ఒక స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఇచ్చే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఈ రోజు మన దేశంలో ఉట్టి ఎంత దౌర్భాగ్యం మనకి. మన దేశంలో ఉట్టి మన దేశంలో తిండి తినుకుంటూ గాలి వీల్చుకుంటూ స్వతంత్రంగా బ్రతుకుతూ దేశ్ తేరా తుకుడే హోంగే అని చెప్పి యూనివర్సిటీలో నిలబడి మాట్లాడతాడు ఒక మూర్ఖుడు. దానికంటే నేను చేసింది, నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన. ఇట్స్ జనరల్ స్టేట్మెంట్. దానికి అంత పెద్ద రాద్ధాంతం చేయని అవసరం లేదు. బండి సంజయ్ వాళ్ళ అబ్బాయి ఇష్యూలో కూడా మీరు ఎందుకు మాట్లాడట్లేదు అని అడిగాను. మాట్లాడిన. ఇట్లెందుకు మాట్లాడతారు అని అంటారు. అరే మళ్ళీ అన్ని మీరే చెప్పేది ఉంటే నన్ను ఎందుకు అడుగుతున్నారు? మీరే నా ఫోటో పెట్టుకొని స్టేట్మెంట్ ఇచ్చుకోండి, అయిపోతుంది కదా, టైం ఎందుకు వేస్ట్? అంటే నార్మల్ ఇప్పుడు మనం నార్మల్గా మాట్లాడితే బండి భగీరథ్ కేసులో ఏం జరిగింది, ఇప్పుడు మన ఇంటి ముందు డ్రైనేజ్ ఉన్నప్పుడు, సో డ్రైనేజ్ లీకేజ్ కానీ ఏదో ఒకటి, సో డ్రైనేజ్ లీకేజ్ అయినప్పుడు ఒక 10 days అట్లనే ఉంటే అది న్యూస్. సో లీకేజ్ అయిన నెక్స్ట్ 1 day 2 days క్లీన్ చేసే ఇట్స్ నాట్ న్యూస్. ఇక్కడ కూడా కేసు అయిన తర్వాత ఫోక్సోలో ఏం చేస్తారు, ఫోక్సో చట్టం ఏం చెప్తే నేరం రుజువు అయినా కాకపోయినా ఫస్ట్ ఏం చేయాలి, ఖైదీని రిమాండ్ చేసేసేయాలి. సో 10 days వరకు రిమాండ్ చేయలేరు కాబట్టి ఆ 10 days మాత్రం కంప్లీట్గా న్యూస్ ఎవరైతే మీరు చెప్పే జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ న్యూస్ చేసారు. సో ఇక్కడ గౌస్ పాషా ఇష్యూలో ఏం జరిగింది, సో తను పాప మెట్ల మీదకి పడ్డ తర్వాత 3 days తర్వాత పాపకు ఓష్ వచ్చిన తర్వాత చెప్పింది, ఇట్లా మౌలానా సభ సంథింగ్ ఏదో పోటీ చెప్పి అంకుల్ ఇట్లా వేసారు అన్నప్పుడు సో తెలిసిన ఇమీడియట్గానే పోలీస్ అధికారులు తీసుకెళ్ళి అతన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి. కాబట్టి ఇమీడియట్గా అంటే డ్రైనేజ్ లీక్ అయింది, సో ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని క్లియర్ అయిపోయింది. సో కాబట్టి అందుకని అక్కడ మాట్లాడలేరు వీళ్ళు అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ 10 days అయినా సరే ఇంకా యాక్షన్ తీసుకోలేరు. ఎందుకంటే తన ఫాదర్ ఒక సెంట్రల్ మినిస్టర్, అంటే ఈ దేశంలో ఉన్న పోలీస్ వ్యవస్థ అంతా కూడా దేశంలో ఉన్న రక్షణ వ్యవస్థ అంతా తన చేయిలో ఉన్న సో పవర్ని మిస్లీడ్ చేసుకోవచ్చు, పవర్ని యూజ్ చేయొచ్చు కాబట్టి సో అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడినా అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. సో అందుకనే దీనిపైన మేము మాట్లాడలేము, దీనిపైన మేము మాట్లాడుతాం. ఇంకోటి ఏంటంటే ఆ ఖమ్మం నుంచి బాధితులు ఎవరైతే, అంటే ఆ సీన్లో నేను కూడా ఉన్నా, సో బాధితురాలి తల్లి తండ్రి ఎవరైతే వచ్చిన ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా వెళ్ళేసి నేను డైరెక్ట్గా సో నాతో పాటు మీరు చెప్పే మన తొలిలు రగన్న కావచ్చు, కాలేజీ సీనన్న కావచ్చు, సో తులసి చంద్ర వీళ్ళు ఎవరైతే వాళ్ళందరికి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ అక్కడ వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ వాయిస్లు కూడా తీసుకుని అప్లోడ్ కూడా ఇష్టం. ఇంకోటి ఏంటంటే ఫోక్సో చట్టం ఏం చెప్తుందంటే, సో మన మీ బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ వారి ఫోక్సోలో ఏం చెప్తుంది, ఆ బాధితురాలకు సంబంధించిన ఊరు, పేరు, తల్లిదండ్రుల పేరు, వివరాలు, ఈవెన్ హెయిర్ కలర్ కూడా బయట పెట్టదు. కానీ మన బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ డైరెక్ట్ వాళ్ళ పేరెంట్స్ని పరామర్శించాలని చెప్పి ఫేస్బుక్లో ఫోటో పెట్టిన పరిస్థితి. సో ఏం చెప్తారు దీనిపైన? అంటే అందుకనే మేము మాట్లాడినాం, అందుకని ఇక్కడ మాట్లాడలేకపోయినామని చెప్పి ఈ జర్నలిస్టులు అందరూ మాట్లాడినారు. నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, తప్పు జరిగింది, తప్పు చేసిన వాడికి శిక్ష పడేటట్టుగా చేశాము అని చెప్పి మీరు గొప్పలు చెప్పుకోని అవసరం లేదు. మళ్ళా తప్పు జరగకుండా చూడడం మీ బాధ్యత అని నేను బాధ్యతను మాత్రమే గుర్తు చేశాను. నేను ఎవరిని పర్సనల్ గా టార్గెట్ చేయలేదు. పర్సనల్ టార్గెట్ చేసేది ఉంటే చాలా వివరాలు ఉంటాయి, చాలా ఉంటాయి వేరే అట్లాంటివి చేస్తే దాన్ని పర్సనల్ టార్గెట్ అంటారు. ఒక ప్రజాక్షేత్రంలో ఉన్నాను, ఏదో నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనిపించింది కాబట్టి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఆ రోజు కూడా నేను అదే అన్నాను, ఇప్పుడు కూడా నేను అదే మాట పైన ఉన్నాను. ఒకరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడింది, శిక్ష పడేటట్టుగా చెయ్యండి, తప్పు లేదు. మళ్ళా కూడా ప్రయత్నించండి, పోరాడండి, మళ్ళా అలాంటివి జరగకుండా చెయ్యండి. ఇందాక మీరే అన్నారు నీట్ పేపర్ లీక్ అయ్యింది, మళ్ళా లీక్ అవుతుంది, ఏం చేస్తున్నారు?
నేను అదే పాక్సో చట్టం పైన ఇంత అవగాహన ఉండి ప్రెస్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు అది చేసి ఇది చేసి హంగామా చేసి ఒక అబ్బాయిని జైలుకి పంపించినాం, శిక్ష పడింది, మేము గొప్పగా చేశామని చెప్తున్నారు. కరెక్టే. తర్వాత ఎన్ని పాక్సో కేసులు అయ్యాయి, తర్వాత ఎన్నిటిపైన పోరాటం చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉందంటారు? ప్రజలలో ఉంది, సమాజంలో ప్రజల పైన ఉందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందా, పాలకుల పైన ఉందా? పాలకుల పైన ఎంతైతే ఉందో సమాజం పైన ఉంది, ముఖ్యంగా జర్నలిజం పైన ఉంది. అవగాహన చేయాలి, ఎందుకంటే బాధ్యత రహితంగా మనం సమాజంలో ఉంటున్నాం కాబట్టి అక్కడ తప్పు జరుగుతుంది అని చెప్పి మనం కూడా మాట్లాడాలి. ఆ బాధ్యత మనది కూడా. తప్పుంది అని చెప్పి పక్కనోని ఏలెత్తి చూయించే ముందు నీ బాధ్యత ఏంటి అని కూడా నువ్వు తెలుసుకోవాలి. ఆ బాధ్యతని నేను గుర్తు చేశాను. అంటే ఇది జర్నలిస్టుల బాధ్యత ఏమనుకుంటారు మీరు? జర్నలిస్టుల రోల్ ఏంది అసలు? నా ఒపీనియన్ లో అండి, సమాజ నిర్మాణం చేయాలండి. ఒకప్పుడు తప్పు జరిగింది అని అంటే ఆ తప్పు ఎందుకు జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఆ ఇష్యూని బయట ప్రజలలోకి తెలిసేటట్టుగా చేసి దాంతో పాటుగా మళ్ళీ తప్పు జరగకుండా కూడా ప్రయత్నించాలి. అందులో సమాజం మార్పు. ఈ రోజు మనం పాపులేషన్ కంట్రోల్ అయ్యింది మన భారతదేశంలో, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో పాపులేషన్ కంట్రోల్ జరిగింది. ఒక్క రోజులో మీరు కుటుంబ నియంత్రణ చేయించుకోండి, మీరు ఒకరైతే ముద్దు ఇద్దరైతే హద్దు అని చెప్పి ప్రతి ఒక్క గోడ పైన, పోస్టర్ల పైన, బస్సుల పైన పొద్దున లేసి అదే కనిపించేది మనకి. అలా రోజు చెప్పి 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 ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఈ రోజు అయింది. ఒక్కరోజు ఆ రోజు మైక్ పట్టుకొని పాపులేషన్ కంట్రోల్ చేయాలి, ఒకరే ఉండాలి, ఇద్దరే చాలు, ఇంకెక్కువ వద్దు అని అంటే పాపులేషన్ కంట్రోల్ కాలేదు. నేను కూడా అదే చెప్తున్నా. ఒకది అయ్యింది అని చెప్పి చప్పట్లు కొట్టి ఊరుకోకండి, ఇంకా మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ రోజు దొంగ ఆధార్ కార్డులు పట్టుకొని పబ్బుల చుట్టూ వాటి చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు పాపం తెలియదు, ఎందుకంటే వాళ్ళ వయసు అలాంటిది. మీరు వెళ్ళి చెప్పండి, మీ వయసులో ఇలాంటి పనులు చేయొద్దు, మీరు ఇలా చేయడం వల్ల వేరే వాడు ఆసరాగా తీసుకొని మిమ్మల్ని ఏమన్నా చేస్తారు. అమ్మాయిలకు చెప్పండి, అబ్బాయిలకి చెప్పండి. డ్రగ్స్ వాడుతున్నారు, డ్రగ్స్ వాడొద్దని చెప్పండి. చదువుకోవట్లేదు కొంతమంది పిల్లలు, చదువుకోమని చెప్పండి. తప్పుడు అంటే బెట్టింగ్ అని చెప్పి అదని చెప్పి తప్పు వ్యసనాలకి పోతున్నారు, అవి చేయొద్దని చెప్పండి. పార్కుల చుట్టూ తిరగండి. అరే మీ అమ్మా నాన్న ఉన్నారు, అమ్మా నాన్న చెప్పిన పనులు ఇవ్వండి, ఇది మీ వయసు కాదు, ఫస్ట్ ఉద్యోగం తెచ్చుకోండి, తర్వాత మీ కాళ్ళపైన మీరు నిలబడండి, తర్వాత ఎవరిదంటే వాళ్ళు ఎంబడి తిరగండి అని చెప్పి అవన్నీ కూడా చెప్పండి కదా. సమాజంలో ఇన్ని అవుతున్నాయి కదా, ఇది ఒక్కటేంటి? సరే ఇవన్నీ పక్కన పెట్టేసి తాగుదామంటే నీళ్లు దొరుకుతలేవు రాష్ట్రంలో. 2034లో 0 డే వస్తుంది అని చెప్పి భయపెడుతున్నారు క్లైమాటిక్ కండిషన్స్. ఎందుకు అనంటే ఈ రోజు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవన్నీ అయిపోయాయి. ఒక్కొక్క బోర్వెల్ 2000 ఫీట్ల వరకు లోపలికి వెళ్తుంది. కానీ చట్టం ఏం చెప్తుంది? 400 ఫీట్ల కంటే లోపలికి బోర్వెల్ వేయొద్దు అని చెప్తుంది. భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి, రిజర్వాయర్స్ ఎండిపోతున్నాయి. రేపు ఎలా బ్రతుకుతాం? చెట్లు లేవు, ఏమీ లేవు. సమాజంలో ఇది కూడా మార్పే కదా. రాజకీయం ఇయాలు ఉంటుంది, రేపు పోతుంది, మనమైతే బ్రతికే ఉండాలి కదా. మనం బ్రతకాలంటే నీళ్లు తాగాలి, గాలి పీల్చుకోవాలి, అవి కాపాడే బాధ్యత కూడా మీదే కదా. ఆ బాధ్యతని నేను గుర్తు చేశాను. అంటే కంప్లీట్గా ఆల్రెడీ దీనిపైన ఈ జర్నలిస్టులు అనే వాళ్ళు కూడా రెగ్యులర్గా దీనిపై టచ్ చేస్తూ కవర్ చేస్తూ మీరు అన్నట్టు చెట్లు పోతున్నాయి అని చెప్పేసి చెప్తా ఉంటే ఇప్పుడు సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కావచ్చు, అక్కడ అధిక కేంద్రం అక్కడ గనులు తవ్వడానికి కావచ్చు, ఇవన్నీ కూడా చెట్లు నరికేస్తున్న పరిస్థితి. మీరు అన్న 2030లో 0 డే వస్తుంది అని చెప్పేసి అది. అండ్ అలాగే ఇక్కడ మధ్య భారతదేశంలో సో కగార్ కావచ్చు, ఆ ప్రాంతాల్లో కంప్లీట్ అడవిలు ఉన్నావు అంతా కూడా చేసేసి అదాని అంబానీ అక్కడ మైనింగ్స్ అవన్నీ ఎత్తాను. సో ఎవరిది తప్పు ఇక్కడ? అంటే కేంద్రం అంటే ఉన్న అడవిని కూడా తీసే అంతెందుకు, ఇదంతా దేశం అంతా వదిలేసి సో నియర్ బై ఉన్న దామగుండం మనం మూసి అని చెప్పేసి సో దామగుండం అనే ప్లేస్ నుంచి మూసి అనేది స్టార్ట్ అవుతుంది వికారాబాద్ అడవిలో. సో అక్కడ కూడా నేవీ రాడార్ స్టేషన్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అది కూడా ఏంటంటే సుమారు మన ఇండియాలోనే ఎక్కడైనా పెట్టాలంటే 24 to 23 స్టేట్స్ వద్దని చెప్తే సో మన తెలంగాణలో యాక్సెప్ట్ చేసి అక్కడ పెడతారు. అంటే కేంద్రం ఏం అవసరం వచ్చిందా అంటే నేవీ రాడార్ స్టేషన్ అంటే దానికి పెట్టడానికి కంప్లీట్ అడవులు నరకాల్సిన పరిస్థితి. సో అక్కడ పోతే కంప్లీట్గా ఈ హైదరాబాద్కి సంబంధించి కూడా వికారాబాద్ పక్కన హైదరాబాద్ ఉంటుంది కాబట్టి సో మనమంతా ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం. సో ఏం అవసరం? చెట్లని నరకాలడం ఏం అవసరం? చెట్లని నరకాలంటే అండమాన్ అండ్ నికోబార్లో ఒక నేవీ పోర్ట్, దాంతోపాటు ఒక సీ పోర్ట్ కట్టాలి అని ఆలోచిస్తున్నారు. దానికి అంటే అందులో చెట్లు నరుకుతారు అని రాహుల్ గాంధీ పిక్చర్ చూపించిండు కానీ అంత సీన్ లేదాడ. ఆల్రెడీ నేషనల్ ట్రిబ్యునల్ గ్రీన్ వాళ్ళకి ఇచ్చేసింది, వాళ్ళకి శాంక్షన్ చేసింది, సర్టిఫికెట్ ఇచ్చింది. ఏమని చెప్పింది? ఆల్మోస్ట్ 0.1% మాత్రమే అవుతుంది. అక్కడ ఉన్న నేవీ అంటే భూగర్భ జలాల్లో ఉండే ప్రాణులకే కానీ లేకపోతే ఆక్వాటిక్ యానిమల్స్కే కానీ అక్కడ ఉన్న నివసించే ట్రైబల్స్కి కూడా ఎలాంటి నష్టం జరగట్లేదు, అన్నీ కూడా నామ్స్ ప్రకారంగానే పోతుంది అని చెప్పారు. మళ్ళీ ఇదే రాహుల్ గాంధీ ఒకప్పుడు రామసేతువే లేదు, రాముడే లేదు, రాముడు ఎక్కడున్నాడు, రామసేతుని కూలగొడితే నేవీ మంచిగా వెళ్ళిపోతుంది, షిప్పులు రావడానికి పోవడానికి ఈజీగా ఉంటుంది అని కూడా మాట్లాడిండు కదా. మళ్ళీ ఆ రోజు ఇదే ఆక్వాటిక్ యానిమల్స్ ఆయన గుర్తుకు రాలేదా? ఇదే నేచర్ అతనికి గుర్తుకు రాలేదా? కేవలం ఎజెండా రాజకీయంగా పబ్బం గడుపుకోవాలి, ఏమీ లేదు మాట్లాడడానికి. నేనున్నా
నేను ఒక మనిషిని ఇంకా బ్రతికే ఉన్నా, నాకు రాజకీయంగా అవకాశం ఇవ్వండి అని చెప్పుకోవడానికి మాట్లాడే మాటలు, కానీ ఇది నిజం కాదండి. మీరు అరవల్లి మౌంటైన్స్ విషయంలోనే కానీ, మీరు ఇందాకన్న మన వికారాబాద్ ఇష్యూలోనే కానీ, ప్రతి ఒక్క దాంట్లో కూడా నేషనల్ వాళ్ళకి ఏదైతే ఎన్వైరన్మెంటలిస్టులు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి ఇది కరెక్ట్ అవుతుంది అని అంటేనే అందులో చర్యలు తీసుకున్నారే కానీ అదాని అంబానీ కోసం తీసుకున్నది కాదు. అదాని అంబానీ అని చెప్పి మాట్లాడే కాంగ్రెస్ నాయకులకు వాళ్ళకి ఒకటే చెప్తున్నా, అదాని అంబానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రాలే, నరేంద్ర మోదీ వచ్చినాక వాళ్ళు గొప్పవాళ్ళు కాలేదు, వాళ్ళు నరేంద్ర మోదీ గారు వచ్చినాక వాళ్ళు వ్యాపారాలు చేయట్లేదు. మీ తాత ముత్తాతలు ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. అదాని మాత్రం బీజేపీ వచ్చిన తర్వాత వ్యాపారాలు స్టార్ట్ చేశారు. అప్పుడెట్లో అదాని గారు కూడా ముందు నుంచి ఉన్నారు. అదాని 2019 కి ముందు సుమారు 100-150 పొజిషన్లు ఉన్నాయి. ఇప్పుడు టాప్ 3 పొజిషన్లు వచ్చిందండి. ఎవరు వాళ్ళు వచ్చారు? చేసిన ప్రయత్నం బీజం అయితే అప్పుడెవరు ఆపేది ఉండే, మళ్ళీ అప్పుడే ఆలోచించేది ఉండే. కానీ ఇంకొకటి ఆలోచించట్లేదు. వీళ్ళు ఒక కంపెనీ పెట్టాలి, సరే వేరే ఫారెస్ట్ లో అవన్నీ కాకుండా ఒక కంపెనీ పెట్టాలని వీళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే ఆ కంపెనీతో పాటు ఉద్యోగాలు కూడా వస్తున్నాయి, అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎకానమీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అది కూడా ఆలోచించాలి. కేవలం అక్కసు కోసం వాళ్ళు బాగుపడుతున్నారు అని అంటే ప్రతి ఒక్కరు రండి, ముందుకు రండి, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తీసుకురండి. ఎవరు మంచిగా చేయాలనుకుంటారో వాళ్ళకి వస్తుంది. అంటే చెట్లు లేకపోతే, అంటే వాటర్ లేకపోతే ఇక మనకి ఎకానమీ స్ప్రెడ్ అయ్యే అవసరం మనకి. నేనేమంటున్నా, ఎందుకంటే మీ ఇంట్లో ఎన్ని కాలం గ్రీనరీ చూసినా కాబట్టి ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నా. బికాస్ ఐ నో మీరు చెట్లు ప్రేమికులు కాబట్టి. సో మీరేమో ఇంత చెట్ల కోసం మాట్లాడుతున్నా మీరు, కానీ కేంద్రంలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఎందుకంటే రాష్ట్రం పర్మిషన్ ఇస్తేనే దామగుండం అనే ఫారెస్ట్ పోతుంది. సో అంటే కేంద్రం రాష్ట్రం కలిసి ఇంతగానో విధ్వంసం చేస్తూ ఉంటే, అండ్ అలాగే మీరు గ్రీన్ ట్రిబ్యునల్ ఎక్కడ మాట్లాడుతారు వాళ్ళు? గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ఆల్మోస్ట్ ఈ లాస్ట్ 10 to 15 yearsలో సో సుమారుగా ఒక 30 to 40% ఫారెస్ట్ పోయింది. ఎక్కడో గ్రీన్ ట్రిబ్యునల్ మాట్లాడారు. హైదరాబాద్లో మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది. సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్న ఆఫీస్ కానే అత్యంత పొల్యూషన్ ఉంటుంది. అంటే వీళ్ళందరూ అవన్నీ వ్యవస్థలు ఏం పనిచేయడం బంద్ చేసిన, ఎప్పుడో బంద్ చేసిన పొల్యూషన్ అవన్నీ. సో కాబట్టి అంటే ఇంతగానం జరుగుతుంది. మీరు వాటర్ గురించి మాట్లాడుతారు కాబట్టి, సో మీ ఇంట్లో ఇంతగానం గ్రీనరీ ఉంది కాబట్టి ఇంతగానం స్ట్రెస్ చేస్తున్నాను. అంటే ఎందుకు ఈ కేంద్రం ఎందుకు ఇంతగానం చెట్ల పైన కాదు? రాష్ట్ర ప్రభుత్వం కూడా మన కేబీఆర్ పార్క్లో చెట్లు తీసేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం సమర్థిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేబీఆర్ పార్క్ కావచ్చు, గచ్చిబౌలిలో హెచ్సియు భూములకు సంబంధించిన అడవి ప్రాంతం ఇవన్నీ కూడా ఎత్తా ఉన్నాయి. సో ఎందుకు ఇంతగానం విధ్వంసం చేసి ఏం సాధిస్తాం మనం అని చెప్పేసి. అర్బన్ ప్లానింగ్, డెవలప్మెంట్, ప్రజలు ఎలాగైతే డెవలప్ అవుతున్నారో ఈ రోజు ఇదే ప్రజలు చెట్ల గురించి మనం మాట్లాడుతున్నాం అనుకుందాం, పక్కన పెట్టేస్తే. కానీ ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయి, గంటల తరబడి ఒకటే రోడ్డు పైన ఉన్నాం. మన ట్రాఫిక్ ఇబ్బందుల కోసం ప్రభుత్వం ఏమి చేస్తుంది? అభివృద్ధి చెందాలి కదా. పక్కన దేశపోడు టెర్రరిస్టోడు మన దేశానికి వస్తున్నాడు, మన ఆపాలి అని అంటే సెక్యూరిటీ పెంచాలి కదా. ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటితో పాటు మీరు అన్నట్టుగా నేచర్ని బ్యాలెన్స్ చేయాలి, డెవలప్మెంట్ని బ్యాలెన్స్ చేయాలి. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. అండమాన్ అండ్ నికోబార్లో కూడా నరేంద్ర మోదీ గారు క్లారిటీ తోటి, అక్కడ ఉన్న ఏదైతే నీతి ఆయోగ్ వాళ్ళు ఉన్నారో క్లారిటీ తోటి ఏం చెప్పారు, ఏదైతే చెట్లు విధ్వంసం చేస్తున్నారని చెప్తున్నారో మళ్ళీ దాని వెనకాల అర్బన్ ఫారెస్ట్రీ కూడా పెంచుతున్నాము, అక్కడ ఉన్న నేచర్కి ఎలాంటి ఇబ్బందులు జరగవు అని కూడా క్లారిటీ ఇస్తున్నారు. ఇక్కడ కూడా వికారాబాద్లో కూడా అదే చెప్పారు. ఈ ఫారెస్ట్రీ ఇక్కడైతే మేము ఏదైతే చెట్లు నరుకుతున్నామో మళ్ళీ వాటిని రీప్లేస్ చేస్తాము, వాటిని వేరే దగ్గర కాపాడుకుంటాము, వేరే దగ్గర పెంచుతాము, నేచర్కి మాత్రం ఎలాంటి డిస్టర్బెన్స్ చేయమని చెప్పి వాళ్ళు హామీలు ఇస్తున్నారు. హోప్ఫుల్లీ మంచిగా జరుగుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఎవరు ఆలోచించినా ప్రజల కోసమే ఆలోచిస్తారు కాబట్టి. సో ఇంకోటి రీసెంట్గా మన అయోధ్య రామ మందిరం బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సక్సెస్ చేసి కోట్ల కేసు గెలిచి సో రామ మందిరం కట్టేసుకున్నాం మనం. సో అలాంటిది అక్కడనే 200 కోట్ల స్కామ్ చేయడం, హుండీలో ఉన్న పైసలన్నీ కూడా మాయమవుతున్నాయి. ఇదంతా మేము చెప్పే స్టేట్మెంట్ కాదు. సో స్వయంగా బీజేపీ ఎంపీ బిర్జు భూషణ్ తనే అయోధ్యలో వాస్తవంగా 200 కోట్లు పోయినాయి. సో ఎవరు తీసుకున్నారు కూడా నాకు తెలుసు, కానీ చెప్తే నా ప్రాణానికి హాని ఉంటుంది కాబట్టి నేను చెప్పట్లేదు అని చెప్పేసి ఓపెన్గా స్టేట్మెంట్. ఎవరు ప్రతిపక్ష పార్టీలు కాదు, సో సొంతంగా బీజేపీ పార్టీ ఉన్న ఎంపీఏ చెప్పి. సో ఏం చెప్తారు, అయోధ్య అంటే మనం రామ మందిరం కట్టుకున్నాం, సో పూజిస్తున్నాం, రాముడి జన్మభూమి అంతా కూడా స్థాపించుకున్నాం, అలాంటి ఆయన దగ్గర అవినీతి జరుగుతాయి, ఇక దేశంలో అవినీతి జరగదని గ్యారంటీ. నిజమే, బాధ అనిపిస్తుంది. అంటే మనస్తత్వము, మానవత్వము చచ్చిపోయిందేమో అనిపిస్తుంది. దేవుడిని అంత గొప్పగా నమ్ముతాము, దేవుడికి భయపడతాము, దేవుడిని ప్రేమిస్తాము, అట్లాంటి దేవుడి పేరు మీదనే కొంతమంది మోసాలు చేస్తుంటే బాధ అనిపిస్తుంది. దాని గురించి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, తప్పేంటి అన్నది తెలుసుకుంటారు, దాని తర్వాత నిర్ధారణ చేసిన తర్వాత ఏం చేయాలన్నది కూడా చేస్తారండి. దానికి అంటే పార్టీ అది ఎలా ఉంటుంది అని అంటే, ఆ గుడి ఏదైతే ఉందో అది కొంత మంది మాత్రమే దాన్ని కంట్రోల్లో ఉంటుంది. అందులో ఏదన్నా తప్పు జరిగింది అని అంటే అదంతా కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అవన్నీ అయిన తర్వాత మనం మాట్లాడాలి. ఒకరు అన్నారు కాబట్టి దాని గురించి చర్చించడానికంటే బీజేపీ ఎంపీ అన్నారనే చెప్తున్నాను. తనకు ఒక వ్యక్తిగతంగా తనకు ఒక అభిప్రాయం ఉంది, తనకు చూశారు కాబట్టి తను చెప్తున్నారు. మనం అక్కడ చూడలేదు, మన రాష్ట్రం కాదు, మనకేమీ తెలియదు దాని గురించి, కాబట్టి దాని గురించి మాట్లాడడం అవసరం లేదేమో అనిపిస్తుంది. ఒకవేళ సమయం వచ్చినప్పుడు డెఫినెట్ గా కూడా మనం అందరం కూడా, ఎందుకంటే రాముడు అందరి వాడు, అక్కడ రామ మందిరం ఉంది అని అంటే అది
కేవలం వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినది కదా, కాదు, మన మనందరం. భారతదేశంలో. కాబట్టి మనమందరం కూడా ప్రశ్నించాలి, ఎదురించాలి, పోరాడాలి, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేటట్టుగా చేయాలి. కానీ అది ఒకసారి ఇన్వెస్టిగేషన్ అయ్యి ఆ ప్రాసెస్ బయటికి వస్తే ప్రతి ఒక్కరం కూడా స్పందించవచ్చు దాని గురించి. సో ఇంకోటి కొంత ఈ మధ్యలో చాలా అంటే ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు యాంటీ నేషనల్ కావచ్చు, లేకపోతే వీళ్ళు అర్బన్ నక్సలైట్, ఈ విధంగా చాలా వరకు వ్యాఖ్యలు వస్తున్నాయి, వీళ్ళు మాట్లాడుతున్నారు. నార్మల్గా నేషనలిస్ట్ అంటే ఎవరు? ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ యాంటీ నేషనల్, సో అర్బన్ నక్సలైట్స్ వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఎన్నుకొని నడిపిస్తారు, ఆమ్ ఆద్మీ పార్టీ నడిపిస్తుంది, ఈ విధంగా చెప్తా ఉన్న పరిస్థితి. సో కాబట్టి ఎవరు నేషనలిస్టులు అంటే ఎవరు, యాంటీ నేషనల్ అంటే ఎవరు? దేశాన్ని ప్రేమించిన వాళ్ళు నేషనలిస్టులు. దేశ గౌరవం కోసం ఏదైనా సరే, ప్రాణాలైనా సరే అర్పిస్తాం, కానీ దేశాన్ని విచ్ఛిన్నం చేయం, దేశాన్ని అమ్ముకోము అని అనుకునే వాళ్ళు నేషనలిస్టులు. అరే నా సొంత ప్రయోజనాల కోసం దేశం ఏమైపోయినా సరే, సమాజం ఏమైపోయినా సరే అని అనుకునేటోళ్ళు యాంటీ నేషనలిస్టులు. నా దేశ ప్రయోజనాల కోసం నేను ఉంటాను అని అనుకునే వాళ్ళు నేషనలిస్టులు. నా దేశం చెప్పినప్పుడు నా దేశంలో ఉన్న రాజ్యాంగబద్ధంగా ఉన్న సంస్థలను గౌరవించిన వాళ్ళు నేషనలిస్టులు. కానీ వేరే దేశపోడు వాడు మూర్ఖత్వంగా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలంటే వాడికి జయగొట్టేవాడు యాంటీ నేషనలిస్ట్. సో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన అభిజిత్ దిప్కే ఎవరైతే ఉన్నారో, సో తను సొంత ప్రయోజనం, ఎందుకంటే నీటిలో ఆయన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే తనకేం సొంతంగా ఏం రాదు, ఆయనకి తీసుకొచ్చి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనకేం ఇయ్యరు. కాబట్టి మీరు అన్నారు దేశ ప్రజల కోసం, దేశం కోసం ఆలోచించేవారు నేషనలిస్టులు అన్నప్పుడు, సో ఆయన దీప్కే, సో తను కూడా నేషనలిస్ట్ అనుకోవచ్చు కదా మనం? నేషనలిస్ట్ అంటే యాంటీ నేషనలిస్ట్ అట్లాంటి వాళ్ళని ఎందుకు అంటున్నా అంటే, మళ్ళీ అదే సొంత పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త, అదే ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో అధికారంలోకి ఉండే చీపిరు పట్టుకొని దేశంలో ఉన్న కరప్షన్ అంతా ఊడ్చేస్తాము అని చెప్పి ధర్నాలు చేశారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశాడు? శీష్ మహల్ కట్టుకొని కోట్ల రూపాయల స్కామ్ చేశాడు. మళ్ళీ ఆ రోజు నువ్వెందుకు ప్రక్షాళన చేయలే? ఇదే ఉద్దారకం ఆ రోజు ఎందుకు చేయలే? ఆ రోజు వచ్చి ఇక్కడ పార్టీ పెట్టి ఆ రోజు నీ నాయకుడే తప్పు చేస్తున్నాడు అని ఆ రోజు ఎందుకు మాట్లాడలే? నీ నాయకుడు జైలుకి పోయినాక, నీ నాయకుడికి అధికారం పోయినాక, నీ పార్టీ అస్తిత్వం పోయినాక ఇవాళ వచ్చి దేశాన్ని ఉద్ధరిస్తా అంటే ఎట్లయితుంది? అది కూడా నువ్వు దేశంలోనే లేవు, బయట దేశాలలో ఉన్నావు, నీ ప్రయోజనాలు ఏందో మాకు తెలియదు. పక్కన ఇంకొక ఉంటాడు, జర్మనీలో ఒకడు ఉంటాడు, అతనికి దేశ ప్రయోజనాలు ఏందో తెలియదు, దేశాన్ని ఎప్పుడు విచ్ఛిన్నం చేయాలని చూస్తాడు, యాంటీ నేషనలిస్ట్ మాటలు మాట్లాడతాడు, మన దేశంలో నడుస్తున్న ఈసీ గురించి మాట్లాడతాడు, సిబిఐ గురించి మాట్లాడతాడు, ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడతాడు, ఈడీ గురించి మాట్లాడతాడు. అంటే నువ్వు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే చూస్తున్నావు కదా. దేశంలో నడుస్తున్న రాజ్యాంగబద్ధ సంస్థల పైననే నువ్వు అనుమానాలు కలిగిస్తున్నావు అంటే దేశ ప్రయోజనాల కోసం కాకుండా నువ్వు దేశ విరోధిగా మాట్లాడుతున్నావు. కాబట్టి నువ్వు యాంటీ నేషనల్. అంటే తను ఆల్రెడీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి నాకు సంబంధం లేదు, ఎప్పుడో ఆ పార్టీని వదిలేసిన. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, సో మీరు అంటారు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది అన్నప్పుడు, సో ఇదే వెస్ట్ బెంగాల్లో కొత్తగా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. వెస్ట్ బెంగాల్ సీఎం ఎవరైతే ఉన్నారో, సో గతంలో నరేంద్ర మోదీ స్వయంగా ఒక సభలో వెస్ట్ బెంగాల్ ప్రస్తుతం ఉన్న సీఎం బీజేపీ పార్టీ సీఎంఏ, సో ఇంతగానో అవినీతి చేసి నిస్సంటోన్గా మీరు గెలిపించేదన్న బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ డైరెక్ట్ మాట్లాడారు, ఆ విషయం మీకు కూడా తెలుసు అనుకో. సో తననే ఈరోజు సీఎంగా తను కూర్చోబెట్టిన పరిస్థితి. అంటే ఎప్పుడో ఒకప్పుడేమో విమర్శిస్తారు బీజేపీ పార్టీ, మళ్ళీ ఆయనకే సీఎం పదవి గట్ట చెప్తారు కూడా బీజేపీ పార్టీ. సో తను ఇక్కడ ఏమో కాంగ్రెస్ జనతా పార్టీ తను ఎప్పుడో వదిలేసిన అని చెప్పేసి తను చెప్పింది. సో ఎట్లా కరెక్ట్ అవుతుంది దానికి దీనికి? తను ఎప్పుడో ఆమ్ ఆద్మీ పార్టీని వదిలేసి ఇప్పుడు చాలా మంచిగా అయ్యింది. ఆమ్ ఆద్మీ పార్టీ కరప్షన్లు నేను చెయ్యా, ఎందుకంటే అది తప్పు కాబట్టి నేను మంచిగా అయిపోయినా అని వచ్చిండు. మళ్ళీ నువ్వు బయటికి వచ్చి నువ్వు ఎవరితో పోరాటం చేయాలి? ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేయాలి, ప్రజలకు జరుగుతున్న అన్యాయం కోసం పోరాటం చేయాలి. నువ్వేం పోరాటం చేస్తున్నాము? నువ్వు హిందుత్వవాది సే ఆజాదీ, కశ్మీర్ వాదీ సే ఆజాదీ, ఆర్ఎస్ఎస్ సే ఆజాదీ, బీజేపీ సే ఆజాదీ, ఇవన్నెందుకు? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు దేశాన్ని? నీకు దాంతో ఎందుకు ఆజాదీ? నువ్వు ఇవాళ దేశంలో బ్రతుకున్నావు అని అంటే వాళ్ళ వల్లనే. నువ్వు ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ పెట్టుకున్నావు కదా, చాలా మంది ఫాలోవర్స్ వచ్చిందని గొప్పగా చెప్పుకుంటున్నావు కదా, దానికి కారణం నరేంద్ర మోదీ గారు దేశాన్ని డిజిటలైజ్ చేసిండ్రు, దేశంలో ఇంటర్నెట్ యాక్సెస్ పెంచిండ్రు, అభివృద్ధి పరంగా తీసుకుపోయిండ్రు. కాబట్టి నువ్వు ఇవాళ ఇన్ని మాట్లాడుతున్నావు. మళ్ళీ ఇన్ని హక్కులు ఇచ్చినా నీకు నువ్వు దేశాన్ని ఉద్ధరించు, మార్పులు తీసుకురా, ప్రజలకు న్యాయం చెయ్యి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల కోసం పోరాడు. ఇవన్నీ ఎందుకు? అంటే అది న్యాయం కోసమే కదా కేంద్ర న్యాయం కోసం. హిందుత్వవాది సే ఆజాదీ అయితే న్యాయం ఎట్లయితది? ఆర్ఎస్ఎస్ సే ఆజాదీ అయితే న్యాయం ఎట్లయితది? బీజేపీ సే ఆజాదీ అయితే న్యాయం ఎట్లయితది? బీజేపీలో తప్పులు ఉంటే బీజేపీ ఇది తప్పు చేస్తుంది అని ఎదురించు, బీజేపీతో అది పోరాటం చేయి. కానీ అక్కడ వచ్చిన వాళ్ళందరికీ వ్యతిరేకం కాదు బీజేపీ. వాళ్ళు వచ్చింది న్యాయం కోసం, వాళ్ళు వచ్చిన న్యాయం, వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పు. వాళ్ళకెందుకు నీకులో ఉన్న విప్లవాన్ని ఆలలలో రుద్దుతున్నావు? అది మేము అంటున్నాం.
న్యాయం చేయి, మేము కూడా స్వాగతిస్తాం. తప్పులు మాలో కూడా ఉన్నాయి. ఇగో పొద్దున లేసి మొహం చూసుకుంటేనే మొహం మీద ఏముందో మనకి కూడా తెలుస్తుంది. ఒకరు చెప్తేనే మన తప్పులు తెలుస్తాయి. కాబట్టి చెప్పండి, మేము కూడా స్వీకరించడానికి రెడీగా ఉన్నాం. కానీ మా తప్పులు ఉన్నాయని చెప్పి దాన్ని బూచిగా చూసి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తాలంటే ఊరుకో. ఈ రోజు వీళ్ళకి ఇంత ఫండింగ్ ఎవరు చేస్తున్నారు? ఫారెన్ నుంచి, అక్కడి నుంచి ఇండియా లైన్స్, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళకి ఎట్లాగో ప్రధానమంత్రి కావాలి, ఏమైనా సరే. ఆ రోజు వాళ్ళ తాత ప్రధానమంత్రి కావాలి, నెహ్రూ. ఈ దేశం విడిపోయినా సరే నాకు కుర్చీ కావాలంటే నాకు కుర్చీ కావాలని మారాన్ చేసే పాపం మహాత్మా గాంధీ ఏమీ చేయలేక తిను బిడ్డ నువ్వు ఆ ముక్క తీసుకో, నువ్వు ఈ ముక్క తీసుకో అని చెప్పి దేశాన్ని విచ్ఛిన్నం చేసిండు, ముక్కలు చేసిండు. ఇప్పటికీ కూడా అనుభవిస్తున్నాం. తర్వాత వాళ్ళ మనవరాలు వచ్చి వాళ్ళ బిడ్డ వచ్చింది ఇందిరాగాంధీ, ఆమె వచ్చింది నాకు కుర్చీ ముఖ్యం, అదే కోర్టు ఆర్డర్ ఇచ్చినా సరే నేను వదల నా కుర్చీని అని చెప్పి ఎమర్జెన్సీని విధించింది. ఇప్పుడు రాహుల్ గాంధీకి కూడా కుర్చీ ముఖ్యం. వాళ్ళమ్మ పాపం సోనియా గాంధీ లాంచ్ చేస్తూనే ఉంది. ఆయన ఫెయిల్ అయితేనే ఉన్నాడు, లాంచ్ చేస్తూనే ఉంది. లాంచ్ చేసి ఏమైనా సరే దేశం ముక్కలైనా సరే నువ్వు మాత్రం ప్రధానమంత్రి కావాలని చెప్పి కూర్చున్నారు. గది తప్పని ఫండింగ్ విషయానికి వస్తే సిజేపీకి ఫండింగ్ మీరు ఫారెన్ నుంచి వస్తుందన్నారు. సో ఎలక్ట్రల్ బాండ్స్ మీకు ఐడియా ఉంది. సో ఎలక్ట్రల్ బాండ్స్ కూడా అత్యంత ఫండింగ్ బీజేపీ పార్టీకి వచ్చింది, అందులో అత్యంతంగా ఫారెన్ నుంచి వచ్చింది. అంటే బీజేపీ పార్టీకి ఎవరు ఇచ్చారు మళ్ళీ ఫండింగ్? మా బీజేపీ పార్టీలో చాలా మంది బీజేపీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఫారెన్ లో. సో దీనికి కాంగ్రెస్ జనతా పార్టీ చేస్తున్న మూవ్మెంట్ నచ్చి కూడా ఉండొచ్చు కదా. అందరు పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు అంటారు. మళ్ళీ వాళ్ళు ఇచ్చిండ్రు మన దేశం బాగుపడాలని. పాకిస్తాన్ వాళ్ళకి మన దేశం బాగుపడాలన్న అవసరం ఏముంది? బంగ్లాదేశ్ కి మన దేశం బాగుపడాలి అందరూ వాళ్ళే అని చెప్పి వస్తున్నాయి కదా సోషల్ మీడియా వేదికగానే. చాలా వాళ్ళే చెప్తున్నారు కదా. ఈ పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ సరే ఈ ఇష్యూ పక్కన పెడితేస్తే, మీరు ఇందాక అన్నారు మీరు రోజు ఏదో ఒక కార్యక్రమాలు చేస్తుంటారు, మీకు కింద చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏం తెలుసా? నన్ను కూడా, నేను రీసెంట్ గా సెక్రటేరియట్ కి పోయి ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నా, దాని కింద కమెంట్స్ చేస్తారు కొంతమంది. వాళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళు. అసలు పాకిస్తాన్ వాళ్ళకి సమాజంతో సంబంధం ఏముంది? నా భారతదేశంతో సంబంధం ఏముంది? నా పోరాటంతో సంబంధం ఏంటంటే నాకు కూడా అర్థం కాదు. అంటే వాళ్ళకి ఏంటంటే మేము జై శ్రీరామ్ అంటాం, భారతదేశం అంటాం, ధర్మం గెలవాలి అని అంటాం. ఈ మాటలు అంటే వాళ్ళకి కోపం. మళ్ళీ ఎందుకు కోపమో వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళకి అట్లా నూరిపోసిన వాళ్ళకి ఇక పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు దేశాన్ని ఏమైనా చెయ్యాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. అయితే ఇంకొక థింగ్ ఏంది, ఇంట్రెస్టింగ్ థింగ్, పాకిస్తాన్ ఓనుకో, చైనా ఓనుకో, బంగ్లాదేశ్ ఓనుకో మన దేశంలోకి వచ్చేంత ధైర్యం లేదు వాళ్ళు పిరుకోళ్ళు. కానీ మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి. ఏం చేయాలి? వాళ్ళు తుపాకులు మన పౌరుల భుజాల మీద పెట్టి మనం కాల్వాలి. అట్లా కొంతమంది డైవర్ట్ అవుతుంది. కాబట్టి అలా డైవర్ట్ కావద్దు అని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే ఈ దేశం నాది, ఈ దేశంలో నేను ఉంటానో లేదో తెలియదు, కానీ రేపు నా పిల్లలు బ్రతుకుతారు, నా సమాజం ఉంటుంది. కాబట్టి స్వార్థం కోసం నేను ఆలోచిస్తున్నాను, ఆ దేశాన్ని కాపాడుకోవడానికి నేను మాట్లాడుతున్నాను. సో ఫైనల్గా చెప్పండి, ఆకుల శ్రీవాణి గారిని ఫ్యూచర్లో ఏ విధంగా చూడబోతున్నాం మేము? ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, సో నేను కూడా అడుగుతున్నాను. సో ఆకుల శ్రీవాణి గారు కార్పొరేటర్గానే ఉంటారా, లేకుంటే ఫ్యూచర్ ఇంకా పెద్ద పొజిషన్లో మేము చూడబోతున్నాము? పెద్ద పొజిషన్ ఆశించడంలో తప్పు లేదు, కష్టపడుతున్నాము. ఆ కష్టానికి తగ్గట్టుగా ఫలితం రావాలి అని అనుకుంటాను. ఫలితం వచ్చిన తర్వాత అందరిలాగా ఏదో వ్యాపారం అవి ఇవి కాకుండా బాధ్యత పరంగా న్యాయం చేస్తాను అన్న నమ్మకం నాకుంది. కానీ ఇవన్నీ కావాలి అని అంటే నా పార్టీ అధిష్టానం ఆశీర్వదించాలి. ఆ పార్టీ అధిష్టానం ఆశీర్వదించిన తర్వాత నేనున్న ప్రజలు నన్ను ఎన్నుకోవాలి. వాళ్ళందరూ ఎన్నుకున్న తర్వాత వాళ్ళకి తగ్గట్టుగా ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఎలాగైతే పోరాటం చేశానో, ఎలాగైతే పని చేస్తున్నానో, ఇంకా 100% చేతనైనంత వరకు, ఊపిరి పీల్చుకునేంత వరకు కూడా పోరాటం చేస్తాను. అంటే బీజేపీ పార్టీ ఉన్నంత వరకు అసాధ్యమవుతుంది అంటారా? ఏది అంటే మీరు బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు సో మిమ్మల్ని అంతా అంటే మహిళా లీడర్లను బీజేపీ పార్టీ అంతా సపోర్ట్ చేస్తుంది అనుకుంటారా? మహిళా లీడర్లు బీజేపీ పార్టీలోనే సపోర్ట్ చేస్తారు. బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళే గౌరవిస్తారు. ఎందుకనంటే దేశాన్ని అమ్మ అంటాం మేము, నదిని అమ్మ అంటాం మేము, పర్వతాలను అమ్మ అంటాం మేము. మా సిద్ధాంతమే అది, మేము గౌరవిస్తాం. కానీ కొంతమంది గౌరవించట్లే. ఈ రీసెంట్ డేస్ లో నాకైతే ఆ బాధ అనిపించింది. వాళ్ళే కూర్చుంటారు, వాళ్ళే అంటారు సమాజంలో మార్పు రావాలి, మహాత్మా గాంధీ చెప్పినట్టు అర్ధరాత్రి మహిళ తిరిగిన రోజే స్వాతంత్రం వచ్చింది అని వాళ్ళే అంటారు. అదే మహిళలు అర్ధరాత్రి పూట తిరిగితే నీకు ఇక్కడేం పని అని చెప్పి ఆలే అంటారు. మహిళలు బయటికి రావాలి, మహిళలు ప్రశ్నించాలి, పోరాడాలి అని అంటారు. మహిళ ప్రశ్నిస్తే నువ్వెందుకు ప్రశ్నిస్తున్నావు, నీ పని ఇది కాదు, నువ్వు ఒంటింట్లోకి పో అని మళ్ళీ ఆలే అంటారు. మహిళలు బయటికి రావాలి, మహిళలు స్వాతంత్రంతో బతకాలి అని అంటారు. నాలాంటి మహిళలు బయటికి వచ్చి పోరాటం చేస్తుంటే నీకు ఇవన్నీ అవసరమా అని కూడా అంటారు. సో సమాజంలో ఈ విషయంలో కూడా మార్పు రావాలి. కానీ నాకున్న బలం ఏంటంటే నాకు ధైర్యం ఎక్కువ. తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి నేను భయపడను. కానీ నాలాంటి వాళ్ళు ఉండడం చాలా
చాలా కష్టం. ఈ రోజు చాలా అరుదుగా మహిళలు బయటికి వస్తున్నారు. ఆ మహిళ బయటికి వచ్చినప్పుడు దయచేసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ప్రోత్సహించండి. ఒకవేళ మీరు ప్రోత్సహించలేకపోతే కనీసం వాళ్ళని విమర్శించకండి, వాళ్ళ పనులను వాళ్ళని చేసుకొనివ్వండి. అప్పుడు సమాజం బాగుంటుంది. సో మీరు సోషల్ మీడియాలో ఉంటారు కాబట్టి మీరు మహిళల గురించి మాట్లాడారు కాబట్టి రీసెంట్గా విప్లవ్ శ్రీనిధి అని ఒక జర్నలిస్ట్ని, సో తను మన ఇక్కడ ఇందిరా పార్క్లో కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించి ఒక బయట తీసుకుంటుంటే, సో ఆమెని సెమీ న్యూడ్గా, అంటే ఆమె ఉన్న డ్రెస్ వేరు, సో సోషల్ మీడియాలో ఆమెను ప్రచారం చేస్తున్న తీరు వేరు. సో ఏమంటారు మేడం, అంటే ఈ విధంగా ట్రోల్స్ అంటే మీకు కూడా నా మీద కూడా అయ్యాయి, మీ మీద కూడా అంటే ఇలాంటి వాళ్ళపైన జరుగుతుంది. ఇంక ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ దీనిపైన సజ్జనార్ దగ్గరకు వాళ్ళ దగ్గరికి ఇప్పటికి కూడా ఈ పోలీస్ వ్యవస్థ ఇంకా పట్టుకుంటలేదు వాళ్ళని. నేను పోను కూడా, మీకంటే ధైర్యం ఉంది కానీ అలాంటి వాళ్ళకి లేదు. ధైర్యం అని కాదు, కొంతమంది కొన్ని ఎజెండాల కోసం చేసే పనులకి వాళ్ళకి మనం ప్రోత్సాహం ఇవ్వద్దండి. అట్లాంటి వాళ్ళని మూర్ఖులుగా మానవ మృగాలుగా చూసుకొని పక్కకు పెట్టేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక మహిళని నా కమెంట్స్ చూస్తే కూడా బాధ అనిపిస్తుంది. సంబంధమే లేదు, ఊరు లేదు, పేరు లేదు, ఏమి లేదు, ఎందుకు మాట్లాడతారో తెలియదు వాళ్ళకి, కానీ మాట్లాడతారు. ఎందుకు అని అంటే వాళ్ళకి మహిళలను టార్గెట్ ఎట్లా చేయాలి, మహిళ క్యారెక్టర్ మీద మాట్లాడాలి, మహిళను బాధ పెట్టాలి, ఇక మహిళ పనిచేయడం ఆపేస్తుంది, నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటుందా అని అలా ఆలోచిస్తారు. అట్లాంటి వాళ్ళని మనం పట్టించుకోవద్దు, మన పని మనం చేయాలి, పనితోనే వాళ్ళకి సమాధానం చెప్పాలి, అప్పుడే మార్పు వస్తుందండి. మనం వాళ్ళు అన్నారు కదా, అయ్యో ఎందుకన్నారు అని మనం అంటే ఆడు గొప్పోడవుతాడు, అని గొప్పని చేయొద్దు, మనం గొప్పోలం కావాలి. వీ షుడ్ నాట్ వేస్ట్ టైమ్ ఆన్ అదర్స్, వీ షుడ్ వేస్ట్ టైమ్ ఆన్ అవర్ సెల్ఫ్. మనంతలా మనం టైం ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనం ఎదగడానికి ప్రయత్నించాలి, కానీ వాడిని కిందికి లాగితే మనకేం వస్తుంది. సో అలాంటి అమ్మాయి శ్రీనిధి అనే అమ్మాయి పైన ఈ విధంగా ట్రోల్స్ మీరు చూసుంటారు కాబట్టి సో ఏం చెప్తారు? తప్పండి, తప్పు, నిజంగా కూడా తప్పు. ఇప్పుడు మా పార్టీలో కూడా చాలా మంది మహిళలు ఉన్నారు. ఇప్పుడు మౌనిక సుంకర గారే, తన పైన కూడా ఘోరంగా చేస్తారు. అది అవసరం లేదండి, అంత నీచంగా చేయని అవసరం లేదు. మనిషికంటూ పొద్దున్న లేసి ఇంత అన్నం తినేటోళ్ళకి కొంచెమన్నా జ్ఞానం ఉంటుంది, బుద్ధి ఉంటుంది. అంత దిగజారిపోకండి. ఏదో డబ్బులు వస్తాయని చెప్పి, నీ పార్టీ ఎజెండా బాగుపడాలని చెప్పి అంత దిగజారిపోవడం మాత్రం తప్పు. నిజంగా కూడా నేను ఖండిస్తాను ఆ విషయాన్ని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. చూసారు కదా, ఇది ఆకుల శ్రీవాణి గారితో ఒక ఇంటర్వ్యూ. సో నెక్స్ట్ మరో ఇంటర్వ్యూతో కలుద్దాం.